కూర్చోండి. ఏం పేరమ్మా మీ అమ్మగారి పేరు? అనకాపల్లి రత్నం గారు మొన్న సర్వశక్తిమంతుని యందు నిద్రించారు. ఆమె నిద్రించినందుకు జ్ఞాపకార్థంగా ఈ యొక్క కూడికని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ యొక్క కూడికలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ఆ విధంగా శ్రద్ధగా వాక్యం వినడానికి, అలాగే ఈ యొక్క సమయాన్ని ఆయనకి ఇచ్చినందుకు, మీరందరినీ ఆయన ఈ విధంగా నడిపించి కూర్చోబెట్టినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము ఆమె మంచి భక్తి కలిగిందని మన వాళ్ళ పిల్లలు చెప్పారన్నమాట. బాగా పాటలు పాడతారని కూడా మంచి భక్తి కలిగిన వాళ్ళని చెప్పారన్నమాట. సరే, మంచిదమ్మా, కూర్చోండి. తర్వాత ఇప్పుడు అయితే మొన్ననే చివరిలోనే ఆమె సత్యాన్ని తెలుసుకున్నారంటే, ఈ లోకంలో చాలా దుర్బోధలు ఉన్నాయి, చాలా సంఘాలు రకరకాలుగా బైబిల్కి విరుద్ధంగా చాలా బోధలు ఉన్నాయన్నమాట. అంటే ఆయన గురించే అబద్ధంగా బోధించేవాళ్ళు, ఆయన గురించి అసత్యంగా బోధించేవాళ్ళు, బైబిల్కి విరోధంగా బోధించేవాళ్ళు చాలా సంఘాలు, చాలా బోధకులు ఉన్నారన్నమాట. అయితే మేమేదో ఇక్కడికి మా సొంతదేదో చెప్పడానికి, ఏదో ఒక మతాన్ని గురించి చెప్పడానికో, లేకపోతే మా సొంత ఏదో చెప్పడానికి ఇక్కడ రాలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చెప్పడానికే, వాక్యం ఏం చెప్తుందో దాన్ని చెప్పడానికే ఇక్కడికి మేమందరం కూడా వచ్చామన్నమాట. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె చివరిలో ఈ సత్యాన్ని తెలుసుకుని, బైబిల్లో ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినట్టు ఉంది తప్ప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బైబిల్లో కూడా ఎవరు బాప్తిజం పొందలేదు. ఎందుకంటే నామములోని ఆకాశం క్రింద మనుష్యుల్లో ఇవ్వబడిన ఏ నామములోనూ మనం రక్షణ పొందలేము, కానీ ఆ నామములోనే రక్షణ పొందుతామని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందువల్ల బిరుదుల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని పేరుల్లో ఆ యొక్క బిరుదుల్లో బాప్తిజం పొందితే రక్షణ ఉండదని వాళ్ళ కుమార్తె వీళ్ళు చెప్పిన తర్వాత ఆమె కూడా తెలుసుకొని ఆ విధంగా నామములో బాప్తిజం పొందారన్నమాట. ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. ఎలాగైనా బాప్తిజం పొందే పని అయితే ఆయన యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకోవాల్సిన పని లేదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. అలాగే ఆకాశం క్రింద మనుష్యుల్లో ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు, కానీ ఆ నామములోనే రక్షణ ఉన్నదని ఆమె తెలుసుకొని చివరిలో కొద్ది నెలల ముందు కాకినాడ వచ్చారన్నమాట బాప్తిజం తీసుకుంటాను. వచ్చి ఆ చర్చి దగ్గరికి వచ్చి ఆ విధంగా మేమందరం కలిసి వెళ్ళి ఆమెకు బాప్తిజము ఇవ్వడం జరిగింది, నామములో అన్నమాట. ఏ బాప్తిజం అయితే ఏమైందిలే, దేంట్లో తీసుకుంటే ఏమైందిలే, ఎలాగైతే నేను నీళ్ళలోనే ముంచి నాకు ఇచ్చారు కదా, నీళ్ళలోనే ఇచ్చారు కాబట్టి పర్లేదులే, ఏదో ఒక బాప్తిజం పొందాను అని అనుకోవచ్చు. కానీ అలా కుదరదు. బైబిల్ అలా ఒప్పుకోదు. బైబిల్లో ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా అది శాపమని బైబిల్ చెప్తుంది అనమాట. మన సొంతంగా ఏదో ఊహించి బైబిల్కి తప్పుడు అర్థాలు కానీ తప్పుడు భావాలు కానీ ఏం చెప్పడానికి లేదు. అందువలన ఆమె చివరిలో బాప్తిజం పొంది రక్షణ పొందారు. అయితే ఇప్పుడు సహజంగా లోకంలో మనుషులు ఏమనుకుంటారంటే, చనిపోతుంటారు, ఆ తర్వాత ఏమైపోతారు ఎవరు చూశారు ఇంట్లో, ఏదో గాల్లో కలిసిపోతారు, ఈ విధంగానే రకరకాలుగా అనుకుంటారు. ఎప్పుడు కూడా మనుషులు ఈ లోకంలో ఈ భూమి మీద బ్రతికే దాని గురించి ఆలోచిస్తుంటారు తప్ప చనిపోయిన తర్వాత ఏంటి, నా పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏమిటి అనేది మనుషులు ఆలోచించరు అన్నమాట. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చక్కగా మంచి ఆహారం భుజిస్తున్నాం, మంచి ఇల్లు కట్టుకుని ఉన్నాం,
మంచి కార్లు బళ్ళు, మనకి మంచి సౌకర్యవంతమైన జీవితం ఈ లోకంలో బాగానే మనం జీవిస్తున్నాం కదా, బాగానే మనం దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, కాబట్టి బాగానే ఉన్నామని మనుషులు అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ లోకంలోనే ఇవన్నీ పొందుకోవడమే ఇది మంచి జీవితం అని, ఇదే సంతృప్తికరమైన జీవితం అని, దీనికి మించిన జీవితం ఇంకొకటి లేదని మనుషులు ఈ లోకంలో ఈ జీవితం కోసం ఎంతో ప్రయాసపడిపోతూ ఉంటారు. ఇదే శాశ్వతం, ఇదే పర్మనెంట్ అనుకుంటారు అన్నమాట. కానీ మరణము తర్వాత ఒకటి ఉంది. నీవు ఈ భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టి, అంటే నువ్వు భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, అంటే పరిశుద్ధంగా జీవించావా, అపవిత్రంగా జీవించావా, ఆ జీవితం అనేటువంటిది మరణము తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలీదు. ఇప్పుడు నాకేంటి, నేను బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నాను కదా, బాగానే బ్రతుకుతున్నాను కదా, 4 పూటలు తింటున్నాను కదా, నాకు శరీరంతో నేను చాలా కష్టపడి ఏదో బాగానే జీవిస్తున్నాను కదా, ఎవరు చూసొచ్చారేంట్లే అని మనం సహజంగా మనం అనుకుంటున్నాం. కానీ ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరు ఉండరు. ఎంత కోటీశ్వరులైనా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళైనా, ఎంత ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద పేర్లు పొందిన వాళ్ళైనా సరే, గొప్ప గొప్ప పేరు పొందుకునే వాళ్ళైనా సరే, ఎప్పుడో ఒకప్పుడు ఒక సమయంలో మరణించాల్సిందే. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఏమి ఉండరు. అయితే ఆ మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియదు. అది ఈరోజే రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే 10 నెలల తర్వాత రావచ్చు, 2 నెలల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు. అది దానికి వయసుతో కూడా సంబంధం లేదు. చిన్న పెద్ద తేడా ఏమి లేదు. మొన్న అక్కడ గోదావరి దగ్గర 8 మంది పిల్లలు, అందులో పాస్టర్ గారి పిల్లలు కూడా ఉన్నారన్నమాట. ఆ గోదావరి దగ్గరికి వెళ్ళిపోయి మునిగిపోయారు. ఎవరన్నా అనుకున్నారు? ఎవరు అనుకోలేదు. ఆ విధంగా పిల్లారా, ఇలాగే ఉంటాను, రేపు కూడా ఇలాగే ఉంటాను నేను చెప్పలేము. ఇవన్నీ ఏంటంటే దుర్దినాలు. ఆ మనుషులు ఏం చేస్తున్నారు? తన బలాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని, తన పేరును చూసుకొని, జ్ఞానాన్ని చూసుకొని, మనుషులు ఈ చివరి కాలంలో చాలా గర్వంతో మనకేం పర్లేదు అని అనుకుంటారు. కానీ దేన్నైనా నువ్వు తప్పించుకోవచ్చు, కానీ మరణాన్ని మాత్రం తప్పించుకోలేవు. అయితే ఆమె మొన్న నిద్రించింది, తర్వాత ఇంకొక రొంతు వస్తాయి. తర్వాత అంటే ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని ఏం చేయలేరు చెప్పండి, తప్పించుకోలేరు. ఇలాగే ఉంటారని బైబిలు చెప్పడం లేదు. అందుకని మనము కీర్తన గ్రంథము 90వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి కూడా నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టుక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే సర్వశక్తిమంతుడవు. పిల్లారా, భూమిని, చెట్లుని, జీవరాశులని, మనుషులని అన్నిటిని కూడా సృష్టించిన వాడు ఆయనే. సర్వ జీవరాశులని, సముద్రంలో ఉన్న చేపలను కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి జంతువులు, పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, అడవుల్లో ఉండే జంతువులు కానీ, అలాగే ప్రతి జీవరాశిని, ప్రతి వాటి పర్వతములు, లోయలను అన్నిటిని కూడా, సముద్రాలు, నదులు అన్నీ సృష్టించిన వాడు కూడా ఆయనే. హల్లెలూయా. ప్రతిదీ పుట్టించిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. అలాగే నిన్ను కూడా సృష్టించిన వాడు ఆయనే. నీకు తినడానికి నాలుకని, నవ్వడానికి పళ్ళు, మాట్లాడడానికి నోరు, అలాగే వినడానికి చెవులు, అలాగే కళ్ళు, కను రెప్పలు, అలాగే మెదడుకి ఎండ బాగా తగలకుండా తల మీద వెంట్రుకలు, చేతులు, గోర్లు, వేళ్ళు అన్నీ కూడా నీ శరీరంలో నుండి ఎముకలు కానీ, నువ్వు నిలబడడానికి ఎముకలు కానీ, ప్రేగులు కానీ, గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీలు కానీ, ప్రతి దానిని కూడా సృష్టించిన వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద నిన్ను ఎందుకు పుట్టించాడనంటే, ఏదో విధంగా బ్రతికి, లేకపోతే పాపపు జీవితము, ఏదో ఒక జీవితం జీవించి ఏదో మరణించడానికి నిన్ను ఆయన పుట్టించలేదు. కానీ పిల్లరా,
నీవు ఒక ఉద్దేశము కొరకు ఈ భూమి మీద నిన్ను ఆయన సృష్టించాడు. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక సంకల్పం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక నిర్ణయం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనను నెరవేర్చు నిమిత్తమే సృష్టికర్త నిన్ను భూమి మీద పుట్టించాడు. ఏదో పుట్టాను అని ఏదో జంతువులు పుట్టినట్లుగా, జంతువులు బ్రతికినట్టుగా అవి కూడా ఈ కడుపు కోసం ప్రాకులాడి ఏదో ఒకటి తిని అవి బ్రతికి చచ్చిపోతుంటాయి. అయితే జంతువులకి ఆత్మ లేదు, జంతువులకి ప్రాణము శరీరం ఉంది కానీ ఆత్మ లేదు. మనిషికి అయితే శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అయితే ఆ జంతువుల్లాగా పిల్లారా జంతువులకి మనకున్న జ్ఞానము జంతువులకు లేదు. అందుకనే అవి ఎప్పుడు చూసినా కూడా మన తాత ముత్తాతల దగ్గర నుండి చూసినా అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగున్నాయి. కానీ మనిషి మాత్రం ఏమైపోయాడు చెప్పండి? ఇప్పుడు వాటి గూళ్ళు ఎలా ఉన్నాయి, పిచ్చి గూళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగున్నాయి. మీకు అర్థమైందా? పందులు ఇంతకుముందు బురదలు ఎలా దొరుకుతున్నాయి అలాగే దొరుకుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఏమైపోయాడు చెప్పండి? రకరకాల కనుగొని రకరకాల ఇళ్ళు, రకరకాల వస్తువులు, రకరకాల సామాన్లు, ఇవన్నీ లోకంలో ఇదంతా కూడా మనం చూస్తుంటాం. పట్టణాలు నిర్మించడం ఇవన్నీ కూడా మనిషి. జంతువులేమి పట్టణాలు నిర్మించడం కానీ, కార్లు తయారు చేయడం కానీ, లేకపోతే బిల్డింగులు తయారు చేయడం కానీ వాటికి ఆ జ్ఞానం లేదు. మానవుడు ఆ జ్ఞానము. రెండవది ఏంటంటే ఆ పక్షులకి, ఆ జంతువులకి, ఆ జీవరాశులకి మంచి చెడు తెలీదు. నీతేదో పాపం ఏదో వాటికి తెలీదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరిదైనా పొలం ఉందనుకోండి, అయ్యో ఆ పొలంలో పడి మేస్తే తిడతారని కానీ కొడతారని కానీ అది పాపమని కానీ వాడికి తెలీదు. అదే నీకైతే ఆ పొలంలో ఉన్నటువంటి ఏదైనా గడ్డి కోసుకోవడానికి లేకపోతే ఏదైనా కాయలు కోసుకోవడానికి అది వేరే వాళ్ళది, మనం అది కోసుకుంటే దొంగతనం అయిపోద్ది, పాపం అయిపోద్దని మనకి తెలుసు. అంటే మంచేదో చెడేదో మనకు తెలుసు కానీ జంతువులకు తెలీదు, జంతువులకి తెలీదు. అవి ఆ విధంగా ఉండడానికి సృష్టించబడ్డాయి. మనమైనట్లయితే ఆయన మనల్ని తన స్వరూపమందు తన పోలికలో సృష్టించుకున్నాడు. అంటే ఆయన వలె భూమి మీద జీవించాలని, ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన వలె నీతిమంతులుగా ఉండాలని, ఆయన వలె మనము జీవించాలని ఆయన మొట్టమొదట మానవుణ్ణి ఆయనే నిర్మించాడు, ఆయనే సృష్టించాడు. సృష్టించి అక్కడ మంచి చెట్లు తెలియనిచ్చే ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అయితే మీరు ఈ చెడ్డ ఫలాలు భుజించినట్లయితే మీరు నశించిపోతారని చెప్పాడు అనమాట. పిల్లారా, ఎప్పుడైతే వాళ్ళు సర్వశక్తిమంతుని యొక్క వాక్యముని మీరిపోయారో అప్పుడు ఏం జరిగిందనంటే, అంటే ఆయన తినకూడదన్న ఫలాలు దుష్టుడి యొక్క మాటలు విని, చెడ్డవాడి యొక్క మాటలు విని ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే మరణించారు. వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మరణించారు. అయితే అప్పటి వరకు దేవుడు అంటే వాళ్ళతో మాట్లాడేవాడు, కనబడేవాడు, సవాసం చేసేవాడు. కానీ దేవుడు అప్పటి నుండి దూరం అయిపోయాడు అనమాట మానవుడికి. మానవుడికి దూరం అయిపోయిన తర్వాత మానవుడికి దేవుడు కనపట్టలేదు కాబట్టి, మానవుడికి సృష్టికర్త, తను సృష్టించిన సృష్టికర్త తనకి కనపట్టలేదు కాబట్టి అప్పుడు మానవుడు ఏం చేశాడనంటే, మనుషులు అక్కడ ఏం చేశారంటే దేవుడు కనబడకపోయేటప్పటికి వాళ్ళకి ఇంకా ఈ శరీరం పోయి, అంటే మరణం లేని శరీరం పోయి మరణించే శరీరం వచ్చింది. అంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరం, అంటే ఈ ప్రకృతి అంటే చెట్లు, జంతువులు, నీరు, వీటన్నిటి మీద ఆధారపడే శరీరం వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకృతి మీద ఆధారపడి మనిషి జీవిస్తున్నాడు కాబట్టి, బ్రతుకుతున్నాడు కాబట్టి, ఇంకా దేవుడు కనపట్టలేదు కాబట్టి మనిషి ఏం చేశాడనంటే ఇక ప్రకృతిని ఆరాధించడం ప్రారంభించాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, గ్రహాలని, మీకు అర్థమైందా? చెట్లని, పుట్టలని, పాముల్ని, అర్థమైందా మీకు? అంటే ప్రకృతి అంటే సృష్టికర్త సృష్టించినటువంటి ప్రకృతిని ఆరాధిస్తూ వచ్చాడనమాట. దాన్ని ఏదో ఒక రూపం చేసుకుని, ఏదో విధంగా తయారు చేసుకుని ఆ విధంగా ప్రకృతిని
అంటే సృష్టికర్తను మరిచి, సృష్టికర్తని ఎరుగక, సృష్టికర్త కనబడకపోయేటప్పటికీ ప్రకృతిని ఆరాధించడం ఆరంభించాడు. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి, మరలా ఆయన ఈ విధంగా ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు తన పిల్లలందరూ కూడా మరలా తన పిల్లలను తన దగ్గరకు చేర్చుకోవడానికి మరలా 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎవరంటే సమస్త జీవరాశులను సృష్టించిన ఆయనే, ఆ సృష్టికర్తే. రాళ్ళని, రప్పల్ని, చెట్లని, పుట్టల్ని, జంతువుల్ని, మనుషుల్ని అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త మనము పాపంలో పడి నశించిపోతా ఉంటే, పాపంలో పడి నశించిపోయి నరకానికి వెళ్ళిపోతా ఉంటే అప్పుడు ఆయనే ఆ సృష్టికర్తే, ఆయనే శరీరధారిగా. ఎందుకంటే మనం రక్త మాంసం కలిగిన శరీరంలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా రక్త మాంసం కలిగిన శరీరంతో వచ్చాడు. ఆయన రక్త మాంసం కలిగిన శరీరంతో వచ్చి మనము పితరులు చేసిన పాపాలు మనకు కూడా అంటుకున్నాయి. కాబట్టి నేనే పాపం చేయలేదు, నేను మంచిగానే ఉంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నేనే పాపం చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. కానీ ఆదామముల వల్ల మనకి మరణం అందరికి వచ్చింది, పాపం కూడా అలాగే వచ్చింది. మనం పాపం పోవాలంటే ఆ రోజుల్లో పాత నిబంధనలు ఏం చేశారంటే పాప పరిహారంగా గొర్రె పిల్లల్ని బలర్పించేవారు. కానీ ఇప్పుడు గొర్రె పిల్లగా కాకుండా ఆయనే గొర్రె పిల్లగా వచ్చి నీ పాపాల కోసం, నీ అబద్ధాలు, నీ దొంగతనాలు, నీ వ్యభిచారాలు, నీ చెడుతనాలు, నీ విగ్రహారాధన, నువ్వు చేసినటువంటి అసహ్యమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి, చెడు పనులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే నరకానికి వెళ్ళిపోతావు. ఇది పర్మనెంట్ అనుకుంటామేమో, కానీ నరకానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన వాడై నిన్ను నరకానికి వెళ్ళడము, ఆ నరకంలో పడి అక్కడ అగ్ని ఆరగదు, పురుగు చావదు, ఆ విధంగా నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేక ఆయన ఏం చేశాడనంటే నీ కోసమై ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నీ పాపములు క్షమించేటువంటి అధికారము ఆయనకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. ఆయన మాత్రమే పాపములు. ప్రపంచంలో భూమి మీద ఇన్ని వేల సంవత్సరాలు చరిత్ర అంతా నువ్వు చూసినట్లయితే పాపములు లేకుండా జీవించి మరణించి తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. అందరూ వాళ్ళ పాపముల చేత ఈ యొక్క చాలా మంది దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది మనం చూసినప్పుడు వాళ్ళ జీవితాలు కూడా పాపాలు కనపడతా ఉంటాయి. మీకు అర్థమైందా? కానీ మనము నమ్ముతున్నటువంటి మన కోసం 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినటువంటి ఆయన జీవితంలో ఏ పాపము లేదు. అందుకని బైబుల్ చెప్తుంది ఆయన పరిశుద్ధుడైన లాగున మీరును పరిశుద్ధులై ఉండండి అని బైబుల్ చెప్తా ఉంది. ఎలా ఉన్నా పరలోకం వస్తారు, నన్ను నమ్ముకుంటే చాలు. మీరు ఏ విధంగా జీవించినా పర్లేదు, మీరు ఏ విధంగా పాపాలు చేసినా పర్లేదు, అబద్ధాలు ఆడినా పర్లేదు, దొంగతనాలు చేసినా పర్లేదు, తాగినా పర్లేదు, వ్యభిచారాలు చేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, నన్ను నమ్ముకుంటే చాలే మీరు పరలోకం వచ్చేస్తారని నేను చెప్పలా, ఎక్కడ చెప్పలా. ఎలా ఉన్నా పరలోకం వెళ్ళే పని అయితే, పాపాలు చేసినా పరలోకం వెళ్ళే పని అయితే, చెడు తిరుగుళ్ళు తిరిగినా పరలోక రాజ్యం వెళ్ళే పని అయితే, కట్టుబాట్లు లేని జీవితం, వాక్యం యొక్క కట్టుబాటులో లేకుండా అడవిగాడిద వలె విచ్చడి జీవితం జీవించిన పరలోకం వెళ్ళే పని అయితే మనం ఈ మీటింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన పని లేదు, భక్తి చేయాల్సిన పని లేదు, ఏ కార్యాలు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా పరలోకం వెళ్ళిపోతావు కాబట్టి. కానీ ఎలా ఉన్నా పరలోక రాజ్యానికి రారు. ఆయన పరిశుద్ధులైనలాగున మీరును పరిశుద్ధులైండి. ఆ మన తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులంగా ఉండాలని ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కోసం రక్తము చిందించి ఆయన కలవరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నీ పాపములన్నీ గనక ఒప్పుకున్నట్లయితే, నువ్వు పాపాలన్నీ ఒప్పుకొని నేను
పాపిని అని నీ తప్పులను కూడా ఒప్పుకొని నన్ను క్షమించమని గనక ఆయన అడిగినట్లయితే నీ పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. ఇంకప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయించుకొని ఆయన నామములో మాత్రమే బాప్తిజం పొందాలి. ఆకాశము కింద మనుషుల్లో ఈబడి నుండి ఏ నామములో కూడా నీకు రక్షణ లేదు, నీకు పాప క్షమాపణ దొరకదు. ఆ నామములోనే బాప్తిజం పొందమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంటే బాప్తిజం పొందడం ద్వారా ఆయన ఆత్మ నీకు ఇవ్వబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క రత్నం గారు ఇవన్నీ కూడా తెలుసుకొని ఏమండి ఆయన గురించి తెలుసుకొని ఆ యొక్క నరకానికి వెళ్ళకూడదని ఏమండి ఆమె ఆయన నమ్ముకొని పిల్లారా ఆయన యొక్క నామములో బాప్తిజం పొంది ఆమె తన పాపములన్నీ కూడా కడిగి వేసుకుంది. హల్లెలూయా. అప్పుడు కొత్తగా జన్మించిన బిడ్డ ఎలాగో పాపం లేకుండా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు అతడికి ఏ పాపము లేదు, ఆ తర్వాత పాపపు జీవితం. అలాగే నీవు కూడా ఇప్పుడు క్రొత్తగా ఆ నామంలో బాప్తిజం పొందడం ద్వారా క్రొత్త బిడ్డ అవుతావు అనమాట. అంటే గత పాపాలతో నీకు సంబంధం ఉండదు, గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఇప్పుడు నీవు నిర్దోషి అవుతావు అన్నమాట. అందుకనే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి అందరికీ మెస్సైన్ అని చెప్పాడు. ఏదో కులానికో మతానికో ఒక జాతికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు. మీకు అర్థమైందా? అన్ని దేశాలకు అన్ని, ఎందుకంటే పాపాలనే ఒక కులంలోనూ ఒక మతంలోనూ లేవు. అన్ని కులాల్లో అన్ని మతాల్లో రక్తము కూడా అందరిలో ఉన్న రక్తమే. ఓ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ ఏ గ్రూప్ కానీ అన్ని కులాల్లో ఉంటాయి. కాబట్టి పిల్లారా ఆయన కులము మతము కాదాయనది. ఆయన పిల్లారా తన అందరినీ తన పిల్లలుగానే చూస్తుంటాడు అన్నమాట. ఈ కులం వల్ల నా పిల్లలు, ఆ మతం వల్ల నా పిల్లలు, వీళ్ళే నా పిల్లలని కాదు, అందరూ ఆయన పిల్లలే. అయితే పిల్లారా అందరి కోసం ఆయన రక్తం కార్చాడు. కాబట్టి నువ్వు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అనుకోవడానికి లేదు. ఆయన అందరికీ సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మనకి ఎందుకంటే ఆయన మన కోసం రక్తము చిందించి మనము మరలా పిల్లారా అలా మంచి మోక్షరాజ్యంలో ఉండాలని, మంచి అంటే ఆయన యొక్క పరిపాలన భూమి మీదకి రాబోతుంది అనమాట. ఆ రాజ్యంలో మనం ఉండాలని, ఆయన వలె ఉండాలని, ఆయన వలె జీవించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన నామనిస్తాడు. అందువల్ల ఆయన యందు నిద్రించిన వారికి, ఆయన యందు మృతులైన వారికి, ఆయన యందు నిద్రించిన వారికి నరకము లేదు. ఇప్పుడు ఈవిడ ఉన్నారనుకోండి రత్నం గారు, ఆయన నమ్ముకోకుండా గనక మరణించినట్లయితే నరకానికి పోతారు. ఎవరైనా అంతే. కానీ ఇప్పుడు ఆమె నమ్ముకున్నారు కాబట్టి, ఆమె తన పాపములు కడిగి వేసుకున్నారు కాబట్టి ఆమెకు నిత్య రాజ్యం ఉందన్నమాట. అసలైంది అదే, శాశ్వతమైంది అదే. ఇది కొంతకాలమే, ఇది కొంతకాలమే. బైబిల్ అదే చెప్తుంది. ఒకసారి చూడమ్మా 3వ వచనం నుండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబాడును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపమును కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములని గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. చూడండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఆయుష్ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల
80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టి నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. చూడండి పిల్లారా, మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే. ఈ భూమి మీద నువ్వు ఎంతో ఆయాసపడి, కష్టపడి, ప్రయాసపడి ఈ భూమి మీద నువ్వెంతో కూర్చుకున్నా, సంపాదించుకున్నా ఒక దినాన ఈ విడిచిపెట్టి వెళ్లాల్సిందే. బైబిల్ అదే చెప్తుంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోనే మనమేమీ తీసుకొని వెళ్ళలేమని బైబిల్ చెప్తుంది. అయితే ఈ లోకంలో ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికమే, కొంతకాలమే. ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి కొంతవరకు ఎంతవరకు అవసరమో అంతవరకు సర్వశక్తిమంతుడు మనకు ఆయన ఇచ్చి మనల్ని ఆయన పోషిస్తుంటాడు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకరు లోకమంతా సంపాదించుకొని నరకానికి వెళితే ఏమి ఉపయోగం అన్నది బైబిల్లో. పిల్లారా, నీవు ఈ ఆయన్ని నమ్ముకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, ఆమె ఎలాగైతే తన జీవితాన్ని మార్చుకొని సర్వశక్తిమంతునికి దేవునికి అంకితం చేసుకొని మంచి జీవితం జీవించి తన కాలాన్ని ముగించుకొని ఏ విధంగా అయితే ఉందో అలాగే నీకు ఇవ్వబడిన జీవితాన్ని కూడా, ఈ కొద్ది జీవితం, ఎందుకంటే నిన్ను ఈ భూమి మీద ఒక పని కొరకు ఆయన సృష్టించుకున్నాడు. ఆ పని అయిపోగానే ఎవరినైనా ఆయన తీసుకుంటాడు అన్నమాట. ఎవరినైనా ఆయన ఎందుకు నిర్ణయించుకున్నాడు, ఎవరిని సృష్టించుకున్నాడంటే ఒక పని కోసం. ఆమెను కూడా ఒక పని కోసం, ఏమండి, ఆమె ఒక పని కోసం ఆయనకు ఒక సంతానాన్ని ఇచ్చి ఆ సంతానము ద్వారా పని చేయించుకోవడం కోసం, లేకపోతే ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఆయన పని చేయడం కోసం, లేకపోతే ప్రార్థించడం. ఎందుకు ఆయన భూమి మీద జన్మింపజేశాడని అంటే బైబిల్ చెప్తుంది ఆయన పని కోసం. ఆయన పని అయిపోగానే మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఉన్నాడు అనమాట. ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన్ని చాలాసార్లు చంపాలనుకుంటే ఆయన అన్నాడు, నాకేం భయం లేదన్నాడు. ఎందుకు లేదంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను ఆయన కోసం నేను పుట్టాను, నా పని పూర్తయితేనే తప్ప ఎవరు నన్ను ఏమీ చేయలేరని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల పిల్లారా, మనము సాతానుడి పనులు చేయడానికి, సాతానుడి ఇష్టప్రకారం పాప పనులు చేయడానికి, పాపపు ఆలోచనల ప్రకారం జీవించడానికి, భూమి మీద చెడు పనులు చేయడానికి, చెడు కార్యాలు చేయడానికి, అంటే దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, త్రాగుడు, జోదాలు, ఏమండి, కొట్లాట్లు, పోట్లాట్లు, ఇవన్నిటి కోసం మనల్ని ఆయన సృష్టించలేదు. కానీ ఆయన వలె ప్రేమ కలిగి, ఆయన వలె జాలి కలిగి, ఆయన వలె కరుణ కలిగి, ఆయన వలె క్షమించుచు, శత్రువులను క్షమించుచు, హింసించు వారిని క్షమించుచు, ద్వేషించే వారిని క్షమించుచు, ఆయన వలె జీవించడానికి నిన్ను ఆయన ఈ భూమి మీద పుట్టించాడని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామని స్తోత్రం. అంతేగాని ఏదో జంతువులాగా, ఒక మృగంలాగా తిరిగి బ్రతికి చచ్చిపోవడానికి కాదు, నరకానికి వెళ్ళడానికి కాదు. నీవు ఆయన వల్ల జీవించాలని నిన్ను ఆయన సృష్టించాడు. మనిషిని ఎందుకు సృష్టించాడు చెప్పండి? అయితే సాతానుడు ఏం చేశాడంటే ఆయన నమ్ముకోనియకుండా, ఆయన అంగీకరించనివ్వకుండా వాడు తన చెడు పనులు చేయించుకోవడం కోసం, చెడు కార్యాలు చేయడం కోసం వాడు తన పిల్లలైనటువంటి వారిని వాడు తన వశంలోకి తీసుకొని తన ఆలోచనలు, తన చెడు పనులు, చెడు క్రియలు వాడు నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి పిల్లారా, మనం వాడి పిల్లలుగా బ్రతకూడదు, సాతానుడి పిల్లలుగా బ్రతకూడదు. దేవుని పిల్లలంగా పరిశుద్ధంగా బ్రతకాలి సుమా. మరణ పర్యంతరము నీవు ఆయన బిడ్డ వలె బ్రతికితే నువ్వు మరలా తిరిగి లెగుస్తావని బైబిల్ చెప్తుంది. మరణించిన వారు ఈ యొక్క రెండవ రాకడలో తిరిగి లెగుస్తారు. సజీవులు కూడా మరణం లేని శరీరంతో మార్పు చెంది పైకి వెళ్తారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారు, అందువల్లే మనము శారీరకంగా వాళ్ళు ఏదో మరణించిన వారుగా ఉండొచ్చు, కానీ సర్వశక్తి దృష్టిలో, అంటే బైబిల్ ప్రకారంగా మన దృష్టిలో అది నిద్రని మాత్రమే బైబిల్ చెప్తుంది. అది నిద్రని మాత్రమే బైబిల్ చెప్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా మనిషికి ఉన్నది ఒక్క జన్మ. ఆ ఒక్క జన్మ పరిపూర్ణంగా
ఆయన కోసమే సద్వినియోగం చేసుకోవాలి. ఆమె ఎలా చేసుకుందో, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు అన్నమాట. కాబట్టి పిల్లారా, సమయాన్ని ఏం చేయాలి? ఆయన కోసము సద్వినియోగం చేసుకోవాలి. మనకిచ్చిన కొద్ది సమయాన్ని ఆయన కార్యాలు, ఆయన పనులు, ఆయన చిత్తాన్ని జరిగించే పిల్లలుగా. అందుకు ఆయన అంటాడు, నేను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. అందువల్ల మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే, ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడనంటే ఆయన చిత్తమును నెరవేర్చే వారంగా ఉన్నాం. హల్లెలూయా. అందువల్ల పిల్లారా, మరణం అనేటువంటిది అందరికీ వస్తుంది. కానీ ఆ ముగింపు అనేది కొంతమంది పాపాలతో మరణిస్తారు. కొంతమంది అయినట్లయితే తన పాపములను ఒప్పుకొని పరిశుద్ధులై మరణిస్తారు. అంటే పాపం లేని జీవితంతో మరణించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాపాలు చేస్తూ 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 మానక, ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ చెడుతనాలు చేస్తూనే ఆ చెడుతనాలతోనే మరణించే వాళ్ళు ఉంటారు. ముగింపే చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి పిల్లారా, ఏదో ఈ లోకములో పిల్లారా నువ్వేదో సాధించవచ్చు, కానీ దానికంటే ముఖ్యముగా ఆ యొక్క రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని సాధించడమే అన్నిటికంటే గొప్ప విషయం అన్నమాట. ఈ లోకంలో ఏమైనా అబద్ధాలాడి, మోసాలాడి, దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి, త్రాగి రకరకాల భూమి మీద ఎన్నో సాధించవచ్చు. అన్యాయం వల్ల, మోసం వల్ల, ఏటి వల్ల నువ్వు భూమి మీద ఎంతో సాధించి నువ్వు ఎంతైనా ఎదగొచ్చు. కానీ ఆయన రాజ్యాన్ని సాధించడానికి, ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి, స్వాధీనపరచుకోవడానికి ఆయన ద్వారా మాత్రమే నువ్వు వెళ్ళగలవు సుమా. ఆయన ద్వారానే నీకు మోక్ష రాజ్యానికి లభిస్తుంది సుమా. నీ పాప క్షమాపణ కలుగుతుంది సుమా. అందువల్ల ఆయన పాపములతో జీవించండి, నా దగ్గరికి వస్తాడని ఆయన చెప్పలేదు, కానీ నా వలే ఉంటేనే నా రాజ్యానికి వస్తారని చెప్పాడు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం అందు నిమిత్తమే మన కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల ఉన్నది కొద్ది సమయమే. ఎందుకంటే బైబిల్లో చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. బైబిల్లో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. బైబిల్ అనేది ఏదో కథల పుస్తకం కాదు, ఏమండి, ఏదో ఒక భూత పుస్తకం కాదు, లేకపోతే ఏదో కల్పిత పుస్తకం కాదు. బైబిల్లో చెప్పినటువంటి ప్రతిదీ కూడా బైబిల్లో జరుగుతారు. హల్లెలూయా. బైబిల్లో పరిశుద్ధులు పరిశుద్ధంగా జీవించిన పరిశుద్ధత గురించి రాయబడింది. పాపంతో జీవిస్తే వాళ్ళు పాపం చేసి జీవించారని రాయబడింది. అంతేగాని ఏది దాచిపెట్టలేదు. బైబిల్ ఏది దాచిపెట్టలేదు, ఎవరి గురించి ఏమీ దాచిపెట్టలేదు. ప్రతిదీ కూడా బహిరంగంగా స్పష్టంగా ఎవరి జీవితాలు ఏమిటో, ఎవరు ఎలా బ్రతికారో, ఎవరు ఎలా జీవించారో స్పష్టంగా రాయబడింది బైబిల్లో మాత్రమే. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఆయన చెప్పినట్లుగా యేసు ప్రభు పుట్టకముందు 2000 సంవత్సరాల క్రితం ఆయన వస్తానని చెప్పాడు, వచ్చాడు. యోహాను ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది, వచ్చాడు. అలాగే ఆయన తర్వాత 7 దూతలు వస్తారని బైబిల్ చెప్పింది, 7 దూతలు వచ్చారు. అలాగే మరలా పిల్లారా, ఇప్పుడు మనము 7వ దూత అంటే 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం అన్నమాట. అంటే యేసు ప్రభు తర్వాత 2000 సంవత్సరాలు వచ్చాయి. ఈ 2000 సంవత్సరాలని 7 సంఘ కాలాల కింద విభజించారు. ఎన్ని సంఘ కాలాలు చెప్పండి? 7 ముక్కలుగా, 7 భాగాలుగా. ఇప్పుడు 7వ భాగము చివరిలో ఉన్నాం అన్నమాట. 7వ భాగము చివరిలో ఉన్నాం. కాబట్టి చివరిలో జరగవలసినవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే బైబిల్లో 7వ దూత వస్తాడన్నది, వచ్చాడు. పోప్ వస్తాడన్న, అమెరికా నుంచి పోప్ వస్తాడన్నది, వచ్చాడు. అలాగే ఇజ్రాయెల్ 3వ మందిరం కడతారన్నది బైబిల్లో. అది ఇప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మొన్న ఏం చెప్తున్నాడంటే దాన్ని ఖచ్చితంగా కడతామని చెప్తున్నాడు అనమాట. అలాగే అమెరికాని ఆలడానికి వైస్ ప్రెసిడెంట్ గాని ఒక స్త్రీ వస్తుందని చెప్పాడు, జరిగింది. అలా ఎందుకంటే ఆయన యొక్క ప్రవక్తలు ప్రవచించినవి జరిగాయి, బైబిల్లో చెప్పినవి జరిగాయి. బైబిల్లో కూడా 2వసారి ఆయన వస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వసారి వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడని చెప్పాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? పాపుల కోసం రక్తముని చిందించాడు. సిలువలో 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 నా జాషువా, శ్రమలలో
సిలువలో 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 నా యాశ్వా శ్రమలలో 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 నలిగేవా 2000 సంవత్సరాల క్రితం ఆయన బొంకుతాం. కాబట్టి పిల్లారా చూడండి, 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 7వ సంఘకాలంలో ఉన్నాం. అయితే మీరు గమనించండి పిల్లారా, ఈ యొక్క సంఘకాలములో బైబిల్ చెప్తుంది బహుగా క్రైస్తవులు, లోకం సంగతి పక్కన పెట్టేయండి, బహుగా క్రైస్తవులు కూడా చెడిపోయి పాడైపోయి ధన వ్యామోహము కలిగి ధనము కోసమే ఈనాడు చాలా సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట, ఆయన కోసం కాదు. అందువల్ల ప్రపంచంలో ఈనాడు చూసినట్లయితే బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘం, అదే అపోస్తుల ద్వారా బండ మీద, అంటే నా సంఘమును నేను బండ మీద కడదు, నా సంఘం అన్నాడు, నేను కట్టుదును అన్నాడు ఆయన. అది ఒక్కటే ఉన్నది బైబిల్లో. అపోస్తులు ఒక్క సంఘాన్ని మాత్రమే కట్టారు. ఆ విధంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మేము దానిని బట్టి మాకు ఇవ్వబడినటువంటి, మా ముందున్నటువంటి పాస్టర్ గారికి వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి ఆ విధంగా మేము ఆ పునాది మీద మేము నిలబడడానికి మా కృప చూపినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మేము ధైర్యంగా మేము చెప్పగలము. ఎందుకనంటే మేము ఒక అపోస్తుల పునాది మీద, అంటే అపోస్తులు ఎలాగైతే మారు మనసు పొంది నామమును బాప్తిజం పొంది అపోస్తుల బోధ సహవాసం కలిగి ఉండమని చెప్పారు, ఆ విధానములో ఆ ఒక్క సంఘం మాత్రం, ఒక్క సమాజం మాత్రం బైబిల్లో ఉంది. దాని ప్రకారమే ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ పునాది తప్ప వేరొక పునాది వేయకూడదని బైబిల్ చెప్తుంది. కానీ నాడు చూసినట్లయితే అపోస్తులు వేసిన పునాది మీద, పెంతెకోస్తు పండుగ నాడు వేసిన ఆ పునాది మీద సంఘాలన్నీ ఇప్పుడు లేవు. అన్ని సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి అంటే అవి ఒక పిల్లారా, అవి ఒక ఎలాగైపోయినాయి, నకిలీ సంఘాలు అయిపోయినాయి, మోసపరిచే సంఘాలు అయిపోయినాయి, సాతాను సంఘాలు అయిపోయినాయి. అయితే ప్రతి ఒక్కరేమనుకున్నారంటే మేము వెళ్ళే సంఘం నిజమైనదే, మేము వెళ్ళే సంఘం సత్యమైందే. ఒకప్పుడు వీళ్ళు కూడా ఆ విధంగా అనుకొని ఉండొచ్చు, తెలియదు వాళ్ళకి. ఎవరైనా తెలియనప్పుడు ఆ విధంగానే అనుకుని ఆ సంఘాలకు వెళ్ళిపోతుంటారు. కానీ మాది తల్లి సంఘం అని, మాది కూతురు సంఘం అని, లేకపోతే మాది అంటే అది రకరకాల పేర్లతో బైబిల్లో ఉంది. అంటే మహావేశ దాని యొక్క పిల్లలని. కాబట్టి ఈనాడు కూడా చాలా మంది రోమన్ క్యాథలిక్ మా తల్లి సంఘం అంటారు, ఇంకోరేమో దాని కూతురు లోదర సంఘం అంటారు. ఇలాగూ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సంఘానికి వెళుతూ రక్షణ కలుగుతుందని ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుందంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మక, ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది బోధకులు, వీధికి ఒక సంఘం, వీధికి ఒక బోధకుడు. వాడు ఖాళీగా ఉంటుంటే, ఏ పని రాకపోతే, లేకపోతే బైబిల్ గురించి చదువుకుని 4 మాటలు చెప్తుంటే పాస్టర్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పిలుపు లేదు, ఒక అభిషేకం లేదు, ఏమీ లేదు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం, పాస్టర్ అయిపోవడం, సంఘాలు పెట్టుకోవడం, అది ఒక బ్రతుకు తెరువు అయిపోయింది, పట్టుకూటి కోసం. ఈనాడు చాలా సంఘాలు ఈ భూమి మీద ఉన్నాయి, క్రైస్తవుల సంఘాలు అని చెప్పుకుంటూ చాలా క్రైస్తవ సంఘాలు పిల్లల వాళ్ళ యొక్క దుర్బోధన ద్వారా మోసం చేస్తున్న సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి. ఈ ఊర్లో కూడా ఉండొచ్చు చాలా సంఘాలు, చాలా మంది బోధకులు. కాబట్టి పిల్లారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లౌదీ సంఘకాలము బైబిల్ చెప్తుంది, ఈ లౌదీ సంఘకాలము దిగంబరిది, గుడ్డిది, దిక్కుమాలింది, ఇది ధనవృద్ధి చేసుకొని నాకేమీ కొదువు లేదని చెప్తుంది అనమాట. ఈనాడు సంఘాలన్నీ కూడా అపోస్తులు వేసిన పునాది, అపోస్తులు ఇచ్చిన బాప్తిజం మీద లేవు. రోమన్ క్యాథలిక్ సంఘము 325 నిశా సమావేశం దగ్గర అబద్ధమైన బోధల్ని, అబద్ధమైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చింది. ఆ సిద్ధాంతాలని క్రిస్టమస్ అని, బైబిల్లో క్రిస్టమస్ ఎక్కడ లేదు. లెంట దినాలు బైబిల్లో ఎక్కడ లేవు.
తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ బిరుదులో బాప్తిజం పొందిన బైబిల్లో ఎవరు లేరు. ఇలాగూ చాలా కల్పితమైన బోధలు సంఘాల్లోకి వచ్చేసాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. నీకు ఏదైనా బాగులేకపోతే, లేక బీపీ ఉంటే, షుగర్ ఉంటే, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంటే, అనారోగ్యం ఉంటే, బాగలేకపోతే, జ్వరం వస్తే నువ్వు ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. ఎవరు మంచి డాక్టరు, ఎవరు సరైన డాక్టరు, ఎక్కడ నిజమైన హాస్పిటల్ ఏది, ఎక్కడ సరైన స్వస్థత దొరుకుతుంది, ఎక్కడ నాకు స్వస్థత లభిస్తుంది అని నువ్వు ఒక నిజమైనటువంటి డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తుంటావు. నిజమైన డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తుంటావు. అలాగే మనము కూడా ఏదో ఒక సంఘానికో, ఏదో ఒక దేవుడినో, ఏదో ఒకటి నమ్ముకుంటే కాదు. నిజమైనటువంటి స్వస్థపరిచేటువంటి, మనస్సును స్వస్థపరిచి నెమ్మదినిచ్చేటువంటి, శరీరాన్ని స్వస్థపరిచి నెమ్మదినిచ్చేటటువంటి, మనసులో ఉన్న దిగులును బాధనై తీసివేసి నీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి, ఆనందాన్ని ఇచ్చేటువంటి నిజమైన డాక్టరు, నిజమైన వైద్యుడు, పరమ వైద్యుడు ఆయనే. ఆయన కట్టిన పునాది మీద ఉన్న సంఘమే నిజమైనటువంటి స్వస్థపరచు పరిశుద్ధాత్మ ఉన్నటువంటి సంఘమైనది. ఆయన నామమున హల్లెలూయా. అందుకనే వాళ్ళు కూడా ఏదో నరకానికి వెళ్ళాలని ఏదో సంఘానికి వెళ్ళరు, ప్రత్యక్షతలాకి వెళ్ళిపోతుంటారు. ఏదో సంఘానికి, ఏ సంఘం అయితే ఏమైందిలే, బైబిల్ అంతా ఒక్కటే కదా, అందరి పాటలు ఒకటే కదా, అందరు చెప్పేది బైబిల్లోనే కదా, ఏదైతే ఏమైందిలే, ఏ సంఘానికి వెళ్తే ఏమైంది, ఏమ్మా ఎక్కడైనా అయ్యే కదా, ఏదైతే ఏమైందిలే అని మనుషులు సహజంగా అనుకుంటారు. అబద్ధమైనవి నిజమైనవి రెండు ఉన్నాయి. నకిలీ నోట్లు నిజమైన నోట్లు ఉన్నట్టుగానే, నకిలీ వస్తువులు నిజమైన వస్తువులు ఉన్నట్లుగానే నిజమైనటువంటిది బైబిలు, నిజమైనది సత్యము. అందువల్ల వాక్య ప్రకారం ఉన్నదే సత్యమైనది కనుక హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, అందువల్ల నిజమైన బాప్తిజాన్ని నువ్వు పొందాలి, నిజమైన బోధనను కలిగి ఉండాలి. మా పాస్టర్ గారు బాగానే చెప్తుంటారు, మా సంఘాల్లో కూడా బాగానే చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకు చెప్తున్నారంటే, రత్నం గారు అంటే మీ అమ్మగారు ఒకప్పుడు అలాంటి పనికిమాల సంఘాలకు వెళ్ళి పనికిమాల బోధనలు నమ్మి, పనికిమాల బోధకులు నమ్మి, అవి నిజమని నమ్మి, తర్వాత ఆమెకు ఒక ప్రత్యక్షత కలిగి సత్యమేదో తెలుసుకొని ఆ పిల్లల ద్వారా ఆ సత్యం దగ్గర నడిపించబడి ఆమె నిజమైనటువంటి సత్యమును ఆమె నమ్మి సత్యమును బాప్తిజం పొంది ఆమె ఒక రక్షించబడిన బిడ్డగా ఉన్నాడు. అందుకని నామములో బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, పొందని వారికి శిక్ష విధించబడునను. ఆమె బాప్తిజం పొందడం ద్వారా పాపాల నుండి ఆమె రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పిల్లారా, ప్రతి దానికి కూడా పిల్లారా ఆరంభము ఎంత ముఖ్యమో, ఆరంభము కంటే ముగింపు కూడా అలాగే ముఖ్యం. నీ జీవితం ముగింపు, ఆమె యొక్క ముగింపు బాగుంది. ఆరంభం ఎలా ఉందో మనకు తెలీదు, ఆరంభం ఎలా ఉందో మనకు తెలీదు, మీకు తెలుసు ఏమ్మా. ఆమె ఎలా, ఎందుకంటే మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమె మంచిగా జీవించిందని మీరు చెప్తున్నారు. ముగింపు ముఖ్యం. ముగింపులో ఆమె నిజమైనటువంటి సత్యమైనటువంటి అపోస్తుల బోధ దగ్గరకు ఆమె వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలో ఉంటాడు, గొప్ప గొప్ప వాటిలో ఉండడు. చాలా మంది ఏమనుకుంటారంటే, మా సంఘం చాలా గొప్పది, మా పాస్టర్ గారు చాలా గొప్పోడు, 10 కార్లు ఉన్నాయి, ఆయన మందిరం చాలా పెద్ద మందిరం, రోజుకు 4 ఆరాధనలు జరుగుతుంటాయి, వేల మంది లక్షల మంది వస్తుంటారు, కాబట్టి ఆ గొప్ప గొప్ప వాటిల్లో ఆయన ఉన్నాడు, అందుకనే మేము అక్కడికి వెళ్తాం. పిల్లారా, లోక సంబంధమైన గొప్ప వాటిల్లో ఆయన ఉండడు, ఆయన సామాన్యతలో ఉంటాడు. మెస్సీని కూడా ఆ రోజుల్లో గొప్పగా వస్తాడని, పిల్లారా ఆయన గురించి అంటే పరిశీలు ధనవంతుల కుటుంబంలో పుడతాడని, ధనవంతుల ఇళ్లలో నుండి వస్తాడని, ఆ ధనవంతుల యొక్క కుటుంబాల్లో పుట్టి ఆ బంగారు ఉయ్యాల్లో ఊగుతాడని, ఆ విధంగా మెస్సయ్య వస్తే మా ధనవంతులలో పుడతాడని చాలా అనేక మంది ఆ రోజులు అనుకున్నారు. కానీ ఆయన గొప్ప ధనవంతుల కుటుంబాల నుండి రాలేదు, గొప్ప రాజభవనాల నుండి రాలేదు, రాజభవనాల్లో ఆయన జన్మించలేదు. ఆయన సామాన్యతలో పిల్లారా, సామాన్యమైనటువంటి ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఆయన నామనిస్తాం.
అందుకనే సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా లోకరీతిలో గొప్ప గొప్ప వాటిలో ఉండడు. గొప్ప గొప్ప ధనము కలిగిన గొప్ప గొప్ప బోధకుల్లో ఆయన ఉండడు. ఆయన ఎప్పుడు కూడా సామాన్యతలో నివాసం చేస్తాడు. ఆయన పశువుల పాకలో సామాన్యుడిగా తన్ను తాను తగ్గించుకొని, నేను రాజును కదా, సృష్టికర్తను కదా అని చెప్పి ఆయన పెద్ద పెద్ద భవనాల్లో, పెద్ద పెద్ద రాజభవనాల్లో, కోటల్లో, దావీదు పురములు, గొప్ప గొప్ప ఏమండి కోటల్లో ఆయన జన్మించలేదు, కానీ అల్పమైన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన ఆ విధంగా సామాన్యంగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరలా ఇప్పుడు మనం చూసినట్టు సంఘాలు కూడా పిల్లారా ఈనాడు లోకరీతికి గొప్పగా ఉన్నాయి. లౌదీయ సంఘం చాలా గొప్పగా ఉంది. అందువల్ల గొప్ప గొప్ప వాటిలో ఆయన ఉండడు. సామాన్యతలో ఆయన ఉంటాడు. సామాన్యమైన జనుల్లో ఆయన ఉంటాడు. ఆనాడు కూడా పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు, వాళ్ళలో లేడు. అందుకని అన్నాడు మీరు సర్ప సంతానం అన్నాడు. కానీ ఆయన ఎవరిలో ఉన్నాడు చెప్పండి? సుంకరులు, పాపులు, సామాన్యులు. వాళ్ళే ఆయన అంగీకరించారు. వాళ్ళే తన పాపాలను వాళ్ళు ఒప్పుకొని ఆయన రక్షకుడిగా అంగీకరించారు. అందుకని ఆయన సామాన్యంగా వచ్చాడు కాబట్టి సామాన్యులు ఆయన నమ్మారు. గొప్పవాళ్ళు ఎవరు ఆయన్ని నమ్మలేదు. కాబట్టి పిల్లారా ఆయన కార్యాలు ఎప్పుడు కూడా సామాన్యంగా జరుగుతుంటాయి. అందులో గొప్ప గొప్ప మందిరాలు చూసి ఆ యొక్క గొప్ప గొప్ప ఏమంటే ఆ ధనము, ఈ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆ కారులు, లక్షలాది బైబిల్ ఏం చెప్తుందంటే నరకమును పోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు. విశాల మార్గంలో అనేక మంది ప్రయాణిస్తారు. ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు కొద్ది మంది అని ఉంది. కొద్ది మంది ఉన్న చోట సత్యం ఉంటుంది బైబిల్ ప్రకారంగా. అనేక మంది ఉన్న చోట అది నరకానికి పోయే మార్గం అని ఉంది. మేము ఇన్ని ఆరాధనలు పెడుతున్నాం, ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, కోటీశ్వరులు వస్తున్నారు, మేయర్ గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ప్రధానమంత్రి అందరూ మా చర్చలకు వస్తుంటారు, మా సంఘం చాలా గొప్పదని నువ్వు అనుకోవచ్చు. ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే విశాల మార్గం వెళ్ళేవారు అనేక మంది, ఇరుకు మార్గమును కనుగొని వారు కొద్ది మంది. నా ఎచ్చట నా నామమున 2-3 కూడి ఇందురు వారి మధ్య నేను ఉందని చెప్పాను. హల్లెలూయా. ఆయన గుంపు అక్కర్లేదు, ఆయనకి పరిశుద్ధులు కావాలి. హల్లెలూయా. ఆయన వలె నడవాలనే మనసు కలిగిన వారు, ఆయన వలె దీనత్వంతో తగ్గింపుతో లోబడే మనసు కలిగిన వారు కొద్ది మంది ఆయనకున్న చాలు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెళ్ళే సంఘం నిజమైనది అనుకొని నువ్వు మోసపోవద్దు సుమా. ఎందుకంటే ఆ రత్నం గారు ఆ విధంగా అలాంటి బోధల నుండి, అలాంటి సిద్ధాంతాల నుండి ఆమె తప్పించబడి నిజమైన మార్గంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆమె ఆయన ఎందుకు మరణించారు. అయితే బైబిల్ చెప్తుంది, ఇదిగో నేను 2వసారి వస్తాను, మృతులను సజీవులని లేపుతానని చెప్పాడు ఆయన మనిషి. హల్లెలూయా. ఆయన కోసం మరణించినటువంటి వారిని మరలా తిరిగి లేపుతాడని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల ఆమె మరణించలేదు, ఆమె మరలా తిరిగి లేపబడుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రియారా బైబిల్లో ఆయన ఏం చెప్పాడంటే 2వసారి వేకుజామున వస్తాడని అన్నాడు. ఎప్పుడు వస్తాడన్నది బైబిల్లో? తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమే 2వసారి వస్తాడన్న. అయితే ఎప్పుడు వస్తాడన్నది బైబిల్లో? కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందన్నారు. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే ఆయన 1996లో రంగం మీదకి వచ్చాడు. ఈ విషయాలని మీకు కావాలంటే మీరు పర్సనల్గా మీరు తెలుసుకోవాలన్న ఆపేక్ష కలిగి ఉంటే మేము చెప్తాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు పిల్లారా ఇది ఏ కాలం అంటే 2వ రాకడ సమయం. ఇది 2వ రాకడ యొక్క సమయం అయిపోయింది. ఎందుకంటే మనకు ఇవ్వబడిన సమయం బైబిల్ ప్రకారం 2000 సంవత్సరాలే. మిగతా వాళ్ళకి కాలాలు సమయాలు ఏమి తెలియదు. ఈ సంఘాలకి వాడు యేసే క్రీస్తు, యేసే రక్షకుడని వాళ్ళు అలా బోధించుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అసత్యమైన సంఘాలు ఉన్నాయి, సత్యమైన సంఘం రెండు ఉన్నాయి. బైబిల్లో ఉన్నాయి. స్మరణ సంఘం ఉంది, లౌదీయ సంఘం ఉంది. స్మరణ సంఘం ఉంది, లౌదీయ సంఘం కూడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఆయన రక్తము చేత కడగబడి ఆయన నామమును ధరించుకున్న సంఘమై ఉన్నాము, సమాజమై ఉన్నాము.
త్రిత్వంలో బాప్తిజం పొందిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, బిరుదుల్లో బాప్తిజం పొందిన వారికి ఏ సంఘానికి వెళ్ళే వాళ్ళైనా సరే వాళ్ళకి ఏమి రక్షణ లేదు, పరలోకము లేదు. ఆ సంఘానికి వెళితే నువ్వు మోసపోయినట్టే. ఇది నీకు సాక్షార్థంగా రేపు నిలబడుతుంది. మాకెవరు చెప్పలేదు ఆ తప్పుడు సంఘాలని, అవి దుర్బోధ సంఘాలని, ఆ సంఘాలకు వెళ్ళకూడదని, మోసపోతారని ఎవరు చెప్పలేదు అని రేపు నువ్వు మా మీద నేరం మోపడానికి సరిపోదు. ఎందుకంటే ఈ సమయం నీతో ఆయన మాట్లాడుతున్నాడు, సత్యాన్ని తెలియజేస్తున్నాడు. తెలుసుకొని అంగీకరిస్తే మంచిది, రక్షించబడితే మంచిది సుమా పిల్లరా. అందుకని ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళు అన్నీ ధరించుకొని వెళ్తారు. ఏమనరు, అన్నీ అటు ఉంటారు ఇటు ఉంటారు, అవి చేస్తుంటారు ఇది చేస్తుంటారు. నిజమైన సమాజంలో అలా కుదరదు. వాక్యం ఎలా చెప్తుందో పర సంబంధమైన జనుల వల్ల జీవించాలి. ఈ లోక సంబంధమైన జనులుగా జీవించకూడదు, పరలోక సంబంధమైన. ఎందుకంటే నువ్వు ఆ దేశానికి సంబంధించిన వ్యక్తివి, ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. ఆ రాజ్యానికి తగ్గట్టుగా నువ్వు జీవించాలే తప్ప నీవు ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని చెప్పుకుంటూ ఇక్కడ కనుక నువ్వు పాపపు జీవితాన్ని కనుక జీవించినట్లయితే, ఏమండి, చెడు జీవితాన్ని జీవించినట్లయితే ఏమండి, నరకానికి పోవడమే, మరొక మార్గం లేదు. నీకు ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది నీకు ఎందుకు మారు మనసు పొందలేదా, ఎందుకు రక్షణ పొందలేదా, ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేదా. ఏమండి, నరకానికి పడినప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుదాం. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకు మా పిల్లలు సంపాదిస్తున్నారు, మేమందరం సంపాదించుకున్నాం, మేము బాగానే ఉన్నాం కదా, మేము మా కుటుంబం మా పిల్లలము అందరం బాగానే మాకు జరుగుబాటు అవుతుంది కదా, పర్లేదని అనుకోవచ్చు సుమా. కానీ రాబోయే రోజులు బాగోవు. ఎందుకంటే ఎక్కడ చూసిన యుద్ధ వార్తలు, ఎక్కడ చూసిన మోసాలు పెరిగిపోయాయి, అన్యాయాలు పెరిగిపోయాయి, వ్యభిచారాలు పెరిగిపోయాయి, అక్రమ సంబంధాలు, ఒక్కొక్కరు ఇద్దరేసి ముగ్గురేసి భార్యలు, ఏమండి త్రాగుడు, ఏమండి జోదాలు, ఎక్కడ చూసినా కూడా పాపం పెరిగిపోయింది, చెడుతనం పెరిగిపోయింది. పూర్వం ఇంత లేదు. ఎందుకనే సర్వశక్తిమంతుడు బైబిల్ చెప్తుంది, ఈ లోకమంతా చెడిపోయింది, ఇక నేను దీన్ని నాశనం చేస్తానని చెప్పాడన్నమాట. ఎక్కడ చూసినా అసూయ, గర్వము, కోపము, ఏమని దొంగతనాలు, మోసాలు. ఇది భయంకరమైన మోసపు యుగం అన్నమాట. ఇది బోధల ద్వారా లేకపోతే ఏదో విధంగా మనిషి మోసాలకు గురి అయిపోతూ ఉన్నారన్నమాట. ఇది మోసపుచ్చే కాలం. అందువల్ల పిల్లారా, ప్రపంచం అంతా కూడా బైబిల్ చెప్తుంది, నేను వచ్చే సమయానికి జనులు చెడిపోతారని, నోహు దినాలు, లోతు దినాల వలె చెడిపోతారని బైబిల్ చెప్తుంది. ఎక్కడ చూసిన మనుషుల్లో కోపం, పగ, కక్ష, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకునే వారికి కూడా నిద్రపోకుండా ఉండడం, ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకునే వారికి కూడా నిద్రపోకుండా ఉండడం. ఎక్కడ చూసినా కానీ ద్వేషాలు పెరిగిపోయాయి, ప్రేమ చల్లారిపోయింది. ఎక్కడ ప్రేమ, కనికరము, తప్పులోను అని క్షమించి ప్రేమించేవారు లేరు. ఏమండి, శత్రువులను ప్రేమించేవారు కనపట్టలేదు. ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ కనపట్ల. మనుషులు అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయిందని బైబిల్ చెప్తాను. ఎక్కడ చూసినా మనుషుల్లో సహనం లేదు, ఓర్పు లేదు, దీర్ఘశాంతం లేదు. తనకు నచ్చిన విధంగా జీవిస్తున్నాడు, తను నచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు, తనకు నచ్చిన విధంగా జీవిస్తున్నాడు, తనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. చివరికి ఆ గురి ఏమిటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకు గురి లేని జీవితం వాళ్ళది. చివరికి మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? గురి లేదు. ఈ భూమి మీద వాళ్ళకు ఒక గురి లేదు. కానీ మాకు ఒక గురి ఉంది. మనం మెస్సయ్య వలె జీవించాలని ఒక గురి. ఆయన రాజ్యాన్ని చనిపోయినా బ్రతికినా ఆయన రాజ్యంలో ఉండాలని ఒక గురితో మనం బ్రతుకుతున్నాము. కానీ మిగతా వాళ్ళకి నీ గురి ఏమిటి, నీ జీవితం అంటే తెలియదు, చెప్పలేడు. కాబట్టి పిల్లారా, నేను ఏ విధంగా వెళ్తానులే దేవుని బిడ్డను నువ్వు అనుకుంటే నువ్వు భ్రమపరచబడమే, మోసపోతావు. భ్రమపరచు ఆత్మ కూడా నిన్ను మోసం చేస్తాయి. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈ చెడిపోయిన లోకాన్ని నాశనం చేయడానికిని చనిపోయిన వారిని, అలాగే ఆయన ఎందుకు చనిపోయిన వారిని, ఆయన నమ్ముకుని ఉన్న వారిని రక్షించుటకు రెండవసారి వస్తానని చెప్పి ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చిన కాలంలో మనము. హల్లెలూయా. రెండవ రాకడ ఎవరికి తెలియదు చాలా మంది చెప్తుంటారు, అది అబద్ధం. తెలుస్తుందని బైబిల్ చెప్తుంది, లేఖనాలు మేము చూపిస్తాం. రెండవ రాకడ గురించి మీ బోధకులు ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్తుంటారు, నేను నమ్మకండమ్మా, ఆ దినము జాము గడి ఎవరు తెలియదని ఉంది కదా,
వాళ్ళ బోధనలు నమ్మకండి అమ్మా అని ఈ మతశాఖ బోధకులు చెప్తూ ఉంటారు. ఆ బోధనలు నమ్మకండి. బైబిల్ చెప్తుంది ఆ సమయం గురించి, ఆ కాలం గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ దినము లోకాన్ని నాశనం చేసే దినము దొంగవలి లేదు, అది మీకు తెలుస్తుంది. ఆయన రక్షించడం మీకు తెలుస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన మరలా రెండవసారి ఆయన రంగం మీదకి వచ్చాడు సుమా. ఎవరైతే నిజమైన బోధను నమ్మి మెస్సయ్య వలె పరిశుద్ధులుగా జీవిస్తున్నారో, మీకు అర్థమైందా? పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ లోకాన్ని శుద్ధి చేస్తాడని, చెడిపోయిన లోకాన్ని, పాపపు లోకాన్ని, చెడిపోయిన లోకాన్ని నాశనం చేసి ఆయన నూతన భూమిని, నూతన రాజ్యాన్ని భూమి మీద తీసుకొస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన రక్షించడానికి వచ్చాడు. ఎందుకు మా సంఘానికి వెళ్తున్నాం కదా, మా బోధజారులే, మా పాస్టర్ గారు చెప్తున్నారు కదా, ఆయన కూడా రెండవ రాకడ వస్తుందని చెప్తున్నాడు ఆయన. కానీ మేము వచ్చింది అంటున్నాం. మీకు అర్థమైంది? అది రహస్యంగా జరుగుతుంది బైబిల్లో. నోహ కాలంలో రహస్యంగా రక్షించాడు, లోతు కాలంలో రహస్యంగా రక్షించాడు, రాహాబను స్త్రీని రహస్యంగా రక్షించాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన రెండవసారి ఆయన రక్షించుటకు రక్షకుడుగా వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎవరైతే ప్రేమిస్తున్నాడో బైబిల్ చెప్తుంది, వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక వారిని నేను తప్పించదనని చెప్పాడు. ఆయన మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన వలె పాపం లేని వారు మరెవరు లేరు. ఆయన వలె మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ప్రపంచంలో ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది సుమా. చాలా మంది తిరిగి లెగుస్తామని చెప్పారు, కానీ వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. బ్రహ్మంగారి సమాధి అలాగే ఉంది. మహమ్మద్ ప్రవక్త తిరిగి లెగిసి ప్రపంచాన్ని జయిస్తానని గుర్రాలు రెడీ చేయమన్నాడు. గుర్రాలు రెడీగానే ఉన్నాయి, కానీ లేవలేదు. చాలా మంది సమాధులు అలాగే ఉన్నాయి. కానీ ఆయన మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పి మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పుడు కూడా సమాధి ఆయన తిరిగి లేచాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నది సుమా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన నీతిమంతులను రక్షించడానికి ఎవరైతే ఆయన నమ్మి ఆయన కోసం బ్రతుకుతున్నారో, ఆయన కోసం జీవిస్తున్నారో వారిని రక్షించడానికి ఇప్పుడు మరలా రక్షకుడుగా ఆయన రెండవసారి వచ్చినటువంటి కాలములో మనము ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, నీతిమంతులు రక్షించబడిన తర్వాత ఈ మృతులు, ఈ రత్నం లాంటి వాళ్ళు మరణం నుండి మరలా మహిమ శరీరంతో, మరణం లేని శరీరంతో తిరిగి లెగుస్తారనమాట. నమ్ముతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నమ్ముతున్న వారందరూ ఆమేన్ చెప్పండి. మరణం లేని శరీరముతో ఆమె మరలా తిరిగి లెగుస్తుంది. మరణం లేని శరీరముతో ఆమె, ఎందుకంటే ఆమె నామములో బాప్తిజం, చివరి సమయంలో నామములో బాప్తిజం పొంది తన పాపములు ఒప్పుకొని, డేవిడ్ రాజ్ బ్రదర్ చెప్పాడు, ఆవిడ ఎంతో పశ్చాత్తాపడింది చెప్పాడు బ్రదర్. బాప్తిజం పొంది ఆమె రక్షించబడింది. ఒక సమయంలో లెగుస్తారు బైబిల్, ఎందుకంటే బైబిల్లో లేపబడిన రుజువులు ఉన్నాయి. అందువల్ల మృతులైన వారు కూడా లెగిచిక ఎన్నడూ మరణమును చూడరు. హల్లెలూయా. ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటారు. సజీవులైన వారి శరీరాలు కూడా మారిపోతాయి. కడబోర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబోర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా మేఘాల పై చేరేదా, ప్రియమైన యాశువ కడకేగే వడి సుకరకి ప్రియమైన యాశువ కడకేగేదా. గ్లోరీ మహిమ స్వరూపి మన ప్రియావి కశాని కేతించెను. హల్లెలూయా. ఆ నీతిమంతులైన వారు మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తిరిగి లెగిచి మరలా ఆయన మధ్యాకాశానికి వచ్చి మనల్ని ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. అదే ఈ తెల్లవారుజామున రెండవ రాకడ యొక్క స్వరం ఇది. ఎక్కిరమ్మనే స్వరం ఇది. బోర ధ్వని ఇది.
కాబట్టి పిల్లారా, ఎవరైతే ఆయన నమ్ముకొని నీతిమంతులుగా ఆయన వాక్య ప్రకారం జీవించారో వాళ్ళు ఎత్తబడతారు, మిగతా వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. నీతిమంతులు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద శ్రమలు ఆరంభమవుతాయి. గుర్తుపెట్టుకోండి, భూమి మీద నీతిమంతులు ఉన్నారు కాబట్టి ఈ లోకం ఇలా ఉంది. ఈ మనుషులు అలా జీవిస్తున్నారు. లోతు కాలంలో మనం చూసినట్లయితే పిల్లారా, ఆ రోజుల్లో లోతు నీతిమంతుడుగా ఉన్నాడు. అలాగే నోవహు, ఆనోకు వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. వాళ్ళు ఉన్నంతకాలం భూమికి ఏమి కాలేదు, లోకానికి ఏమి కాలేదు. కానీ నీతిమంతులు వాళ్ళు రక్షించబడిన తర్వాత ఆ ప్రపంచము జలప్రలయంలో నాశనం అయిపోయింది. ఆ పాప ప్రపంచం, ఆ చెడు ప్రపంచం ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో, బెంగళూరు ఎలా ఉందో, ఏమండి ఢిల్లీ ఎలా ఉందో, అమెరికాలో న్యూయార్క్ సిటీ ఎలా ఉందో, ఏమండి మెక్సికో, ఇవన్నీ నగరాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ చూసినా పాపముతో నిండిపోయి, చెడుతనంతో నిండిపోయి, బ్రదర్ సైలెంట్ కూర్చోండి, నిండిపోయి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా పట్టణాలు, ఎక్కడ చూసినా పాపమే పాపమే పాపమే, త్రాగుడే, వ్యభిచారాలే, దొంగతనాలే, మోసాలే, ప్రపంచం అంతా కూడా చెడిపోయింది. ఆనాడు ఆయన ఏం చేశాడనంటే నీతిమంతులను రక్షించి ఆ జల ప్రళయములో అలాగే అగ్ని చేత ఆ పట్టణాలని నాశనం చేశాడు. జల ప్రళయంలో ప్రపంచాన్ని నాశనం చేశాడు, పాపపు లోకాన్ని. అలాగే రెండవసారి వచ్చినప్పుడు అదే విధంగా చేస్తానని చెప్పాడు ఆయన. లోతు దినములో జరిగినట్లుగానే నా రాకడ జరుగుతుందని బైబిల్ చెప్తున్నాడు. ఆ కాలంలో నీతిమంతులను రక్షించి పాపుల్ని, నమ్మని వారిని, మారు మనసు పొందని వారిని, చెడుతనం విసర్జించని వారిని నాశనం చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా చిన్న మందగా ఉన్నటువంటి వారు, ఆయన నమ్మి ఆయనకు భయపడి నీతిగా జీవిస్తున్నటువంటి వారు కొద్ది మంది మాత్రమే ఆయన కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. ఈ వర్తమానాన్ని బట్టి, ఈ స్వరమును బట్టి, ఈ స్వరము వాళ్ళను పైకి లేపే స్వరమైనది, పైకి పిలిచే స్వరమైనది. లోతుని ఎలాగైతే బయటికి పిలిచాడో, ఒక స్వరము నోవకొండను ఓడలోకి పిలిచింది, ఒక స్వరము లోతుని వెలుపలకు పిలిచింది, ఈ స్వరము పైకి పిలుస్తుంది. హల్లెలూయా. పైకి వెళ్ళిపోయిన తర్వాత మృతులు సజీవులు పైకి లేపబడతారు. అది ఉంది. ఇక విడిచిపెట్టబడిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ భూమి మీద జరగబోయే పరిస్థితులు ఏంటి తెలుసా? మేము వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? భయంకరమైన శ్రమలు వస్తాయి భూమి మీద. ఇలాగే ఉంటుంది. ఇలాగే తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు, కట్టుచ్చు, నాటుచు, కోయచ్చు, పెండ్లికి ఇచ్చుకుంటూ ఇలాగే లోకం ఉంటుంది అనుకోకండి సుమా. నీతిమంతులు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి భయంకరమైన ఉగ్రత, ఆయన కోపము, ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే చెడుతనాన్ని విసర్జించలేదో, దానికి భయపడి వారందరి మీద కూడా ఆయన ఉగ్రత. ఎందుకంటే న్యాయాధిపతి కాబట్టి, ఆయనే నీతిమంతులు రక్షించి పాపులను శిక్షించేవాడు. అందుకనే న్యాయాధిపతి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ విధంగా చేస్తాడు ఆయన. లేకపోతే న్యాయాధిపతి అనే దానికి అర్థం లేదు. కాబట్టి అది భూమి మీదకి రాబోతుంది. ఇలాగే ఉంటుంది అనుకోకండి. ఈ విధంగా నీ లోకం ఇలాగే ఉంటుంది, ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది, ఈ దేశాలు ఇలాగే ఉంటాయి అనుకోకండి. బైబిల్ చెప్తుంది అగ్ని చేత భూమి శుద్ధీకరించబడుతుంది. అగ్ని చేత ఇది కాల్చివేయబడి మళ్ళా ఆది మానవుడు ఆదిమ స్త్రీ ఉన్నప్పుడు ఎలాగైతే పాపము లేని భూమిగా ఉందో, అలాగే దీని మీదకి పాపము లేకుండా ఇది నూతనమైనదిగా చేయబడి ఆ పై నుండి నీతిమంతులు ఈ భూమి మీద తీసుకొస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నువ్వు కూడా చివరి వినిస్తున్నటువంటి సహోదరులారా, ఆలోచించండి. నువ్వు బ్రతుకుతున్నదే బ్రతుకు అనుకుంటున్నావేమో, నీవు జీవిస్తున్న జీవితమే జీవితం అనుకుంటున్నావేమో. పిల్లారా, ఇది కాదు. ఇంకొకటి ఉంది. మరణ పర్యంతరము శరీరం మారిన తర్వాత ఒకటి ఉంది. అది ఆయన రాజ్యంలో జీవించబోయేటటువంటిది. ఇదంతా కూడా ఒక తాత్కాలికమైనటువంటిది. అందువల్ల దీని అంతటిని కూడా విడిచిపెట్టబడిన వారందరూ కూడా ఆయన నాశనం చేస్తాడని బైబిల్ చెప్తుంది, అగ్నితో. అందుకని ఇప్పుడు అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మీరు చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ అని అందరూ కూడా పిల్లారా ఎక్కడ చూసినా యుద్ధ వార్తలు వినపడుతున్నాయి. మనుషులకి నాడు వాక్యం మీద లేదు.
రక్షణ మీద లేదు, రక్షణ మీద ఆసక్తి లేదు, మంచిగా జీవించాలని ఆసక్తి లేదు. చెడ్డవాటి మీదే వాళ్ళ చూపు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆసక్తి సమస్తము కూడా చెడ్డవాటి మీదే. ఈనాడు చెడు చేయడమే గొప్ప అనుకుంటున్నారు, పాపం చేయడమే గొప్ప అనుకుంటున్నారు, త్రాగడమే గొప్ప అనుకుంటున్నారు, పొగ తాగడమే గొప్ప అనుకుంటున్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండడమే గొప్ప అనుకుంటున్నారు, వ్యభిచారాలే ఎంతమంది అక్రమ సంబంధాలు ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారు. ఏమండి, ఈ లోకంలో అన్యాయం చేయడమే, అన్యాయంతో సంపాదించడం, అన్యాయం చేసి తెలివితేటలు ఉండడం గొప్ప అనుకుంటున్నారు, ఇంకోరు మోసం చేయడమే గొప్ప అనుకుంటున్నారు. ఇది కాదు సుమా. నిజమైన జీవితం ఉంది, ఆయన వలె జీవించు, పాపము లేని జీవితాన్ని జీవించు, అది ఎప్పటికైనా నీకు మేలు చేస్తుంది సుమా. ఇంకా ఈ లోకములో చెడిపోయిన లోకాన్ని, పాడైపోయిన మనుషుల్ని అణుబాంబులతో అంటే అగ్నితో మూడవ ప్రపంచ యుద్ధం వస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధము భౌతిక శాస్త్రం మీద జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధము రసాయన శాస్త్రం మీద జరిగింది. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధము లెక్కలతో జరగబోతుంది. హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, ఈ లోకమును ఆయన తుడిచిపెట్టబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నమ్ముకొని ఆయన కోసం చివరి సమయం, ఈ కొద్ది జీవితం ఆయన కోసం, ఆయన వలె మంచిగా జీవించండి, మంచిగా బ్రతకండి, ప్రేమతో బ్రతకండి, ప్రేమతో జీవించండి. ఆమేన్. కొద్ది సమయం కూడా చాలా మంది వాళ్ళ జీవితంతో ప్రేమ లేకుండా ద్వేషంతో, పగంతో, కోపంతో, కక్షతో దుర్మార్గంగా కొద్ది జీవితాన్ని జీవిస్తుంటారు. ఉపయోగం లేదు అలాంటి జీవితం. నీకు ఉపయోగం లేదు, నీ ఇంట్లో వాళ్ళకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు అలాంటి జీవితం వల్ల. ప్రేమ ఆయన వలె ప్రేమ, ప్రేమ అపకారం చేయదు, ప్రేమ మోసం చేయదు. ఏమంటే ప్రేమ సహిస్తుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన వంటి ప్రేమ కలిగిన వారిని ఆయన తీసుకుని వెళ్ళి ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడు సుమా. అప్పుడు ఈ లోకము నాశనమయ్యే సమయంలో నీ చదువు నిన్ను రక్షించదు, నీ ఉద్యోగాలు నిన్ను రక్షించవు, నీ సర్టిఫికేట్లు నిన్ను రక్షించవు, నీ ఆస్తిపాస్తులు నిన్ను రక్షించవు, నీ డబ్బు నిన్ను రక్షించదు. మన స్థలం ఇప్పుడు ₹1 పెరిగిపోయిందంట నువ్వు అనుకోవచ్చు, ఏమీ లాభం లేదు, ఏమి నిన్ను రక్షించదు. పిల్లారా, ఈ లోకంలో ఏది కూడా ఎవరిని కూడా అమెరికా అధ్యక్షుడినైనా, ప్రధానమంత్రినైనా, ముఖ్యమంత్రులనైనా, అధికారులైనా, ప్రపంచంలోని ఎవరిని కూడా ఏమీ రక్షించలేవు. బంకర్లు కానీ ఏమి కూడా రక్షించలేవు. అలాంటి భయంకరమైన యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది. అగ్ని అణుబాంబులతో కాలిపోతుంది, బైబిల్ చెప్తుంది. అది ఇప్పుడు పరిస్థితులను కూడా అదే విధంగా కనబడుతున్నాయి. కాబట్టి చివరి సమయంలో ఉన్నాం కనుక సమయం ఉండగానే నిజమైన ఆయన్ని తెలుసుకోండి, రక్షకుని తెలుసుకోండి. నీ జీవితం ఏదో తిని ఇలా జంతువులా బతకడం కాదు సుమా. నీ జీవితానికి ఒక పద్ధతి ఉంది. నీ ఒక ప్రణాళిక కోసం పుట్టావు, నిన్ను ఆయన తయారు చేసుకున్నాడు, ఆ విధంగా సృష్టించుకున్నాడు. అయితే నువ్వు ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా నువ్వు అలా జీవిస్తున్నావు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఇప్పటికైనా తెలుసుకో, ఆయన సృష్టించాడు సుమా. నీ సృష్టికర్త ఆయన ఎందుకు నువ్వు రా, నువ్వు వచ్చి ఈ చివరి సమయంలో ఆయన గురించి తెలుసుకొని రక్షణ పొందు, రాబోకృత నుండి తప్పించుకో, నరకం నుండి కూడా తప్పించుకో. ఎవరు చూసి ఇచ్చారేంటి అంటుంటారు చాలా మంది, తెలియక. అంటే తెలివైన వాళ్ళు అనుకుంటారు చాలా మంది, ఎవరు చూసి ఇచ్చారేంటి, యేసుప్రభు నాకు చూయించు, వాళ్ళ నాకు చూయించు, వీళ్ళ నాకు చూయించు అంటుంటారు తెలియక. ఏమంటున్నారు చెప్పండి? సైన్స్ ద్వారా, సైన్సే మనుషులు సైన్స్ నమ్ముతున్నారు కదా, సైన్సే పరలోకం ఉందని రుజువు చేసింది, సైన్సే పాతాళం ఉందని కూడా రుజువు చేసింది, నరకం ఉందని కూడా రష్యాలో బయలుపడింది అనమాట. కాబట్టి ఏమీ లేదులే, ఏదోలే బ్రతికేయడంలే అనుకోకండి పిల్లారా. చివరి సమయంలో ఉన్నాం, ఆయన కోసం బ్రతకండి. ఆ రత్నం గారు కూడా చక్కగా చివరి సమయంలో నమ్ముకొని ఆయన కోసం బ్రతికి చివరి సమయం ఆయనకి ఇచ్చారు. ఆయనకి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు కూడా ఈ చివరి సమయంలో పిల్లారా, ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి సృష్టికర్తను విడిచిపెట్టి చెడు జీవితాన్ని, అసహ్యమైన జీవితాన్ని జీవించొద్దు సుమా. మంచి జీవితాన్ని జీవించు. సర్వశక్తిమంతుడు కానీ నిన్ను అసహించుకునే జీవితాన్ని జీవించొద్దు. అసహ్యమైన బ్రతుకు కాదు బ్రతకాల్సింది, మంచి ప్రేమతో బ్రతుకు.
ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. కాబట్టి మనం చివరి దినాల్లో ఉన్నాం. అయితే మనుషుల హృదయాలు కూడా ఈనాడు కఠినమైపోయాయి. కఠినపరుచుకొని ఏదైనా వాళ్ళు చేసే తప్పని చెప్పినా, పాపం అని చెప్పినా, అవి పశ్చాత్తాపడి వాళ్ళు చేసే తప్పని పశ్చాత్తాపడి ఏమీ ఆ చెడుతనాలు విడిచిపెట్టట్లేదు, పాపాలని విడిచిపెట్టట్లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసే తప్పులు కూడా వాళ్ళకి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా హృదయాన్ని కఠినపరుచుకొని ఆ విధంగా హృదయాన్ని కఠినపరుచుకొని ఆ పాపంలో కొనసాగుతూ ఉంటారు, ఆ చెడుతనాలను కొనసాగుతుంటారు. కానీ కీడులో పడతాడని బైబిల్ చెప్తుంది. ఇలా కఠినపరుచుకొని మారు మనసు పొందకుండా ఎన్ని చెప్పినా అది చేయొద్దంటే కఠినపరుచుకొని అలా చేస్తూ ఉంటారు భయం లేకుండా. కానీ ఒక సమయాన వాళ్ళు కీడులో పడతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన ప్రేమ గలవాడు సుమా, నీకోసమే ఆయన ప్రాణం పెట్టాడు. మళ్ళా రెండవసారి లోకాన్ని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు నీవు లోకముతో పాటు నశించిపోకుండా రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా నీకు విమోచన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చివరి సమయంలో ఉన్నాం. ఇదే జీవితం అనుకోకండి. ఇక్కడ బాగా బ్రతుకుతున్నాను కదా, నాకేమి లోటు లేదు కదా, బాగానే బ్రతుకుతున్నాం కదా, నేను నా కుటుంబం బాగానే బ్రతుకుతున్నాం కదా, సరే నా పిల్లలు మేము సంపాదించుకొని బాగానే బ్రతుకుతున్నాం, వాళ్ళ లెక్క చేసేది వీళ్ళ లెక్క చేసేది ఏంటి, నాకు లోటు ఏంటి అని నువ్వు అనుకోవచ్చు సుమా. కానీ తర్వాత జీవితం ఉంది, మరణము తర్వాత ఒక జీవితం ఉంది. ఇది శాశ్వతము కాదు, నీటి బుడగ లాంటిది జీవితము, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం. నీవు కొద్ది సమయము మంచిగా జీవించు, ఆయన వల్ల జీవించు, ప్రేమతో జీవించు, సహనముతో జీవించు. నిజమైనటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఏదో సంఘానికి వెళ్ళి నువ్వు మోసపోవద్దు సుమా. వాళ్ళు అంటారు నువ్వు ఎలా ఉన్నా పర్లేదమ్మా చర్చికి వచ్చేయండి, ఏ విధంగా ఉన్నా పర్లేదమ్మా చర్చికి వచ్చేయండి, ఏం పెట్టుకున్నా పర్లేదమ్మా, ఏం తీసేయక్కర్లేదు, నువ్వేమి ఎందుకు శ్రమలు బాధలు పడ్డావు, అవి ఉంచుకుంటే నీకు ఏ శ్రమలు ఉండవు, ఏ బాధలు ఉండవు, అయినా వచ్చేయని చెప్తారు. ఆయన అలా చెప్పడం లేదు, ఆయన అలా చెప్పడం లేదు. ఆయన కోసం నువ్వు శ్రమలు పడాలి, బాధలు పడాలి, ఇబ్బందులు వస్తాయి. ఏమండి బాహ్య అలంకరణగా ఉండకూడదని ఉంది. అవన్నీ తీసేయాల్సిందే, తీసేయాలి. ఇంట్లో ఒప్పుకోకపోయినా పర్లేదు, పరమరాజ్యం కోసం తంతారు, తనినా పర్లేదు, ఆయన కోసం శ్రమలు పడాలి, కష్టాలు పడాలి. ఏమండి అందుకని ఆ సంఘాలకు వెళితే మా పిల్లలు మేము అన్నీ పెట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అన్నీ పెట్టుకోవచ్చు, చర్చికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసేయడం, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అన్నీ పెట్టుకోవడం వేషధారణ అన్నమాట. ఇది నిజమైన భక్తి కాదు, నిజమైన భక్తి కాదు. మనకు ఒకే ఒక జీవితం ఉంది, ఖచ్చితంగా మనం ఒక జీవితమే జీవించాలి. హల్లెలూయా. కరెక్ట్గా జీవించాలి, మంచిగా జీవించాలి, ఇంకొక జీవితం అంటూ లేదు. ఇదే చివరిది. మంచిగా జీవిస్తే రక్షించబడతావు, లేకపోతే అగ్నిలోనికి నరకములోనికి పడద్రోయబడతాం. కాబట్టి ఈ చివరి సమయాన్ని మీరు తెలుసుకోండి. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, పరిస్థితులన్నీ జరుగుతున్నాయి. అణుబాంబులు అంటే ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేయగలిగిన బాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాంబులు భూమి మీద వేయబడతాయి. అది నాశనం కాబోయే ముందే నీతిమంతులను తప్పించడానికి వచ్చాయి. కాబట్టి ఈ లోకం ఇలాగే ఉంటుంది, ఈ మనుషులు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి ఏ యుద్ధం వచ్చినా మనకు భయం లేదు, ఏం వచ్చినా భయం లేదని మీరు అనుకోకండి. అకస్మాత్తుగా నాశనం తటస్థించునని బైబిల్ చెప్తుంది. అకస్మాత్తుగా నాశనం భూమి మీదకి వచ్చునని బైబిల్ చెప్తుంది. కాబట్టి దీన్ని ఆయన నాశనం చేయకముందే, లోకాన్ని ఆయన తుడిచిపెట్టకముందే, సొదొమ గొమొర్రాని కాల్చివేసినట్లుగా ఈ ప్రపంచాన్ని ఆయన కాల్చివేయకముందే, పాప ప్రపంచాన్ని, చెడు ప్రపంచాన్ని కాల్చివేయకముందే నీవు ఆయన వలె మారు, ఆయన వలె జీవించు, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపి మన ప్రియాయవే మధ్యాకాశాన్ని కేతించెను. మహిమ స్వరూపి మన ప్రియాయవే మధ్యాకాశాన్ని కేతించెను. హల్లెలూయా. మధ్యాకాశంలో ఆయన కలుసుకోబోతున్నాం సుమా. ఇదిగో నేను నమ్ముకున్నాం, బాప్తిజం పొందుకున్నాం అనుకుంటున్నాను, కానీ రక్షణ పొందాలని నాకుంది. కానీ ఎదుగో మా ఆయన మంచోడు కాదు, లేకపోతే మా ఆవిడ మంచిది కాదు, మా ఇంట్లో వాళ్ళు మంచోడు కాదు, లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు, వాళ్ళు లేకపోతే ఎలాగా,
వీళ్ళు లేకపోతే ఎలాగా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. నువ్వు అనొచ్చు సుమా, రేపటి దినాన నువ్వు విడవబడితే రేపు సర్వశక్తిమంతుని ఉగ్రత, ఆయన కోపం భూమి మీదకి వచ్చి సమస్త లోకాన్ని, ప్రపంచంలో అన్ని దేశాలని ఆయన అగ్నితో కాల్చివేస్తున్నప్పుడు నీ భర్త నిన్ను రక్షించడం, నీ భార్య నిన్ను నరకాన్ని నుండి రక్షించడం, నీ పిల్లలు నిన్ను నరకాన్ని నుండి రక్షించడం. వాళ్ళు ఎదిగారు కదా, వాళ్ళ మాట వినకపోతే ఏం బాగుండదు అనుకొని అలాగే విన్నట్లయితే, వాళ్ళు చెప్పిన నడిచి ఆయన్ని గనక విసర్జించితే, మెస్సీని నమ్ముకోకపోయినట్లయితే రేపు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నిన్ను రక్షించరు. వాళ్ళెవ్వరు కూడా నీతో రారు సుమా. ఇప్పుడు రత్నం గారు చనిపోయిన ఆవిడతో ఎవరిని వెళ్ళిపోయారా? వెళ్ళారా? రేపు నీ పరిస్థితి కూడా అంతే. అందువల్ల పిల్లారా, నీ చివరి సమయంలో ఆయన కోసం నిలబడు. రేపు ఆ శ్రమ కాలంలో ఎవరు కూడా నిన్ను కాపాడరు, ఎవరు నిన్ను రక్షించరు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ కూడా శ్రమల్లో ఉంటారు. ప్రపంచం మొత్తం వచ్చేది ఉగ్రత, వాళ్ళ కరోనా వచ్చినట్టు వచ్చింది అనమాట. అలాగ భూమి మీద ఆయన తీర్పు రాబోతుంది. కాబట్టి అది ఆయన కలుగు చేస్తాడు, ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే మారు మనసు పొందడం వల్ల. కాబట్టి ఈ చివరి సమయంలో ఆయన తెలుసుకోండి, రక్షణ పొందండి, ఆయన చిత్త ప్రకారం నడవండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చివరి సమయంలో ఉన్నాను నాయనా, నాకు సహాయం చేయి, నీ చిత్త ప్రకారం నడవాలి, జీవిస్తాను నాయనా అని నీవు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన చిత్త ప్రకారం నడిచినట్లయితే నిన్ను ఆయన బిడ్డగా ఆయన అంగీకరిస్తాడు. అందుకనే పిల్లారా, చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల వల్ల అనేక మంది మోసపోయారు. రేపు దినాన వాళ్ళకి అర్థమవుతుంది. విడవబడిన తర్వాత వాళ్ళ పాస్టర్ గారు, వాళ్ళ సంఘాలన్నీ కూడా భూమి మీద ఉంటాయి. వాళ్ళు ఎత్తబడరు, వెళ్ళిపోతాం అనుకుంటారు కానీ వెళ్ళరు అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోతాం అనుకుంటారు కానీ వెళ్ళరు. నిజమైన వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వేషధారులు వెళ్ళిపోతాను అనుకుంటాడు కానీ వెళ్ళడం. ఈ సంఘాల వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం, మా పాస్టర్ గారు కూడా మన సంఘం వెళ్ళిపోద్దని చెప్తున్నారు కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే తప్పుడు బోధలు, బైబిల్కు విరుద్ధమైన బోధలు. కాబట్టి ఆ బోధలను నమ్మిన వాళ్ళందరూ కూడా విడవబడతారు. ఉగ్రత, దేవుని ఉగ్రత అంటే దేవుని కోపము ఈ భూమి మీదకి వస్తాయి. అప్పుడు అందరిని ఆయన తుడిచిపెడతాడు మూడో ప్రపంచ యుద్ధంలో. అప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించరు. నువ్వు ఆ శ్రమల్లో అయ్యా నన్ను రక్షించయా అని మొరపెట్టినా ఇక ప్రార్థన వినడు. అలాంటి పరిస్థితులు భూమి మీదకి రాబోతున్నాయి. వాతావరణం మారిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. యొక్క మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రం ఉప్పాడ దగ్గర సముద్రం పెరిగిపోతూ ఉంది. మీకు అర్థమైందా? పగలు, దేశాల మధ్య పగలు, ద్వేషాలు, వైరాలు ఎక్కువైపోయి తగ్గించుకోవట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అని హెచ్చించుకుంటున్నారు, వంతులు పెట్టుకుంటున్నారు. వంతులు చిన్నపిల్లలాగా వంతులు పెట్టుకుంటున్నారు. కానీ ఎవరొకరు పిచ్చోడు లెగుస్తాడు. ఏదో ఒక దేశంలో రష్యా, ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉందనుకోండి, వాడు ఎటేస్తాడో తెలీదు. వాడు ఆ కోపంతో, ఆవేశంతో ఏం చేస్తాడో తెలీదు. అలాగే రేపు రష్యా అణుబాంబుల్ని ఆ విధంగా విసిరేస్తుంది. అమెరికా బూడిద కుప్పగా మారిపోద్దని బైబిల్ చెప్తుంది. కాబట్టి సమయం ఉండగానే ఆయన నమ్ముకోండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన మన కోసమే పుట్టాడు, మన కోసమే వచ్చాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. మన కోసమే ప్రవక్తలు పంపించాడు. మరలా మన కోసమే ఆయన మనల్ని రక్షించి భూమిని శుద్ధి చేసి నూతన భూమిని మనకు ఇవ్వబోతున్నాడు. ఆ నూతన భూమి మీద పాపం ఉండదు, అన్యాయం ఉండదు, ఏమి ఉండవు, నీతి నివసిస్తుందని బైబిల్ చెప్తుంది. ఆ నూతన భూమి రాబోతుంది. కాబట్టి పిల్లారా, చివరి సమయంలో ఆయన గురించి మీరు తెలుసుకొని రక్షణ పొందండి. ఆయన నామస్తు. బైబిల్ చెప్తుంది, ఉపపత్తులు అనేక మంది ఉన్నప్పటికీ ఆయన ప్రాణప్రియురాలు ఒక్కతే అనున్న బైబిల్. కాబట్టి ఈనాడు సంఘాలన్నీ కూడా ఉపపత్తులు లాంటివి. కానీ నిజమైన ప్రాణప్రియురాల యొక్క సంఘము ఒక్కటే. ఆమె ఆయన వధువు అని బైబిల్ చెప్తుంది. ఆమె ఒక్కతే అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఇవన్నీ కూడా వేసి సంఘాలని బైబిల్ చెప్తుంది. రోమన్ క్యాథలిక్ సంఘము మహావేశి అని, మిగతా సంఘాలన్నీ కూడా దాని క్రియల్లో పాలు పొందినందున దాన్నే అనుసరిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేస్తుంది, సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి. అందువల్ల రోమన్ క్యాథలిక్ మహావేశి యొక్క పిల్లలు ఈ సంఘాలు, వీటి మీదకు తీర్పు రాబోతుంది.
కాబట్టి పిల్లారా, నిజమైన ఆయన యొక్క పిల్లలంగా మనం ఈ చివరి కాలంలో జీవించి రక్షణ పొందాలి. అలాగే ఈ రత్నం గారిని కూడా ఈ యొక్క పునరుద్ధాన దినములో, ఈ రెండవ రాకడలో మృతులు లేపబడుతున్నప్పుడు ఆమె లెగుస్తుంది మొదటగా. తర్వాత సజీవులైన మనము మార్పు చెంది పైకి లెగుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ నీతిమంతుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో భక్తులు ఉన్నారు, చాలా మంది నీతిమంతులు, నీతిగా నడిచిన వాళ్ళు, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళనే ఎప్పుడు కూడా నీకు ఆలోచన రావాలి. కానీ నాడు సమాజము, యువత ఎక్కువ పాడైపోవడానికి కారణం ఎందుకంటే పాపుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, వ్యభిచారులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, సినిమా వాళ్ళని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటున్నారు, చెడ్డవారిని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటున్నారు, అపిత్రులను ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందువల్లనే యువతలో కూడా ఎక్కువగా, అందరిలో కూడా సెల్ ఫోన్లు వచ్చాక ఈ అపిత్రమైన ఎక్కువగా చూడడం, వాటిని జ్ఞాపకం చేసుకోవడం, అవే జ్ఞాపకం రావడం వల్ల అపిత్రులైపోతున్నారు అన్నమాట అందరూ కూడా. కానీ మనం అది కాదు, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో మెస్సయ్య నీతిమంతుడు, ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే బైబిల్లో నీతిమంతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరణించారు. అయితే వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసి మరణించారు వాళ్ళు. అలాగే మనకు అప్పగించిన పనులను కూడా, ఎందుకంటే వాని పనులను బట్టే జీతం ఇవ్వబడుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనకు ఇవ్వబడిన పనులు కూడా నమ్మకంగా మనము అవి చక్కగా మనం చేయాలి, ఆయన నామనిష్టం. అందువల్ల మన పని అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆవిడ పని అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. అబ్రహాం పని అయిపోయింది, అబ్రహాం వెళ్ళిపోయాడు. వాళ్ళ పని అయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. యోహాను ఉన్నాడు, యోహాను పని అయిపోయినప్పుడు యోహాను వెళ్ళిపోయాడు. మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య పని అయిపోయిన తర్వాత మెస్సయ్య వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అపోస్తులు వచ్చారు, వాళ్ళ పనులు అయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. 7 దూతలు వచ్చారు, వాళ్ళు పని అయిపోయి వాళ్ళు, ఎందుకంటే ఆ పని కోసం వచ్చారు, ఆ పని కోసమే పుట్టారు. ఆ పనులు అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, ఏదో లోకంలో మిగతా మనుషుల్లా కాదు. అలాగే 7వ దూత వచ్చాడు, ఆయన పని అయ్యగానే వెళ్ళిపోయాడు. అయ్యగారు ఆయన పని అయ్యగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన పని ఏంటంటే పిల్లారా, మన పని చివరి కాలంలో మనము ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడం. మన పని ఏంటంటే పిల్లారా, మనం ఆయన యొద్దకి ఎక్కి వెళ్ళడమే మన పని, ఈ లోకాన్ని విడిచిపెట్టడమే మన పని. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో జీవించడమే మన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక ఈ సమయం అంటే క్షయితని విడిచి అక్షయితను ధరించుకోవడమే మన పని. నశించే లోకాన్ని విడిచి నాశనం లేని లోకంలోనికి వెళ్ళడమే మన పని. ఈ పని అయిపోయిన తర్వాత, ప్రవేశించిన తర్వాత లోకం మీదకి ఉగ్రత వచ్చేది. లోతు సోయరికి వెళ్ళిపోయిన తర్వాత ఉగ్రత వచ్చేసింది. నోహు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉగ్రత వచ్చింది. అలాగే ఆనోకు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఉగ్రత వచ్చింది. ఏలియా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఉగ్రత వచ్చింది. మనం కూడా ఆ విధంగా పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందువల్ల ఆయన ఉన్నాడు సుమా, ఆయన లేడులే, ఆయన ఉన్నాడని నిశ్చిత కలిగి ఉండు. ఆయన ఉన్నాడు, అందువల్ల ఆయన చెప్పినవి జరుగుతున్నాయి సుమా. ఆయన భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ ఆయన మాటలో ఏది తప్పిపోలే సుమా. అందువల్ల ఆయన వేకుచుక్కుగా వస్తానని చెప్పాడు, వచ్చాడు. ఆయన తన కార్యాన్ని జరిగిస్తున్నాడు, అది కూడా ముగింపుకు వచ్చింది. అందువల్ల ఏదో వాళ్ళ మతాన్ని ఏదో బోధించుకుంటున్నారా, వాళ్ళ బోధ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారా, మనకేంటో లేరా, వాళ్ళది ఏదో చెప్పుకొని చేసుకొని మనకెందుకు అనుకుంటున్నావేమో సుమా. అర్థమైందా? నేను ఇక్కడికి వచ్చాను, ఏదో ఒక జ్ఞాపకాలతో కూడుకొని ఏదో వచ్చాను, ఏదో కాసేపు కూర్చొని ఒక ముద్ద దీన్ని వెళ్ళిపోదామని వచ్చానులే అనుకున్నావు సుమా. అదే నీ జీవితం కాదు సుమా. ఆమె గురించి తెలుసుకో, రత్నం గారి గురించి తెలుసుకో, ఆమె ఎలా జీవించారో తెలుసుకో, ఎలా మారు మనసు పొందారో తెలుసుకో, ఎలా బాప్తిజం పొందారో తెలుసుకో. ఈ దినాన ఏ విధంగా లేపబడబోతున్నారో తెలుసుకో, రాబో ఉగ్రత ఏ విధంగా రాబోతుందో తెలుసుకో. కాబట్టి ఈ సమయములో నీకు ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. నీవు ఒక ఉద్దేశం కొరకు పుట్టావు. ఈ సమయంలో నీతో మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సందర్భముగా ఈ విధంగా ఈ కూడిక ద్వారా నీతో మాట్లాడడానికి, నీవు రక్షించబడడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఏదో వచ్చాను వెళుతున్నాను అనేది కాదు, ఏదో వచ్చాను భోంచేసి వెళ్ళిపోదాం, అయ్యో పాపం అని నువ్వు వచ్చావేమో, మంచిదే. కానీ నీ పట్ల ఆయన ప్రణాళిక ఏముందో తెలుసుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాన్ని తప్పించుకోరు. ఈరోజు ఆమె
నిద్రించి ఆమె కూడిక జరుగుతుంది. మళ్ళీ రేపటి దినాన రేపు రాబోయే రోజుల్లో మరణాన్ని నుండి ఎవరు తప్పించుకోలేరు. కానీ ఆమె అయితే మరణించిన పరలోక రాజ్యానికి వెళ్తుంది. మరి నీ సంగతి ఏంటో నువ్వు ఆలోచించుకో. ఈరోజు కనపడిన వాళ్ళు రేపు కనపట్టలేదు. నువ్వు ఆలోచించుకో. ఏదో ఒక ముద్ద తిన్నాను, కడుపు నిండా బాగానే జీవిస్తున్నాను అనుకోవద్దు సుమా. ఇది తాత్కాలికమైన జీవితము, ఇది అల్పకాలపు జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వాళ్ళ అమ్మగారి గురించి చెప్పేవాళ్ళు అంటే కొద్ది మాటలు చెప్పండి. కొద్ది మాటలో ఎవరైనా ఉంటే ఈ కొద్ది మాటలు ఆయన దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఆమె గురించి చెప్పేవాళ్ళు అంటే రండమ్మా. కాబట్టి చివరి సమయంకి వచ్చేసాము సహోదరులారా. మనం ఎప్పుడు కూడా మనకు ఒక రాజ్యం ఉంది. ఇక్కడ ఆ రాజ్యంలో మరణం లేదు, ఆ దేశంలో ఇక మరణం లేదు. మనం ఒక దేశంలో ఉండబోతున్నాం సుమా. అక్కడ మరణం లేదు, పాపము లేదు, అక్కడ హాస్పిటల్ ఉండవు, డాక్టర్లు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు ఉండవు, జైళ్ళు ఉండవు, ఏ కోర్టులు ఉండవు, ఏమీ అవసరం లేదు. అక్కడ మెస్సయ్య రాజ్యం రాబోతుంది సుమా. నువ్వు ఆలోచించుకో. నీకు వెళ్ళే సంఘం కూడా గురించి కూడా ఆలోచించు. అది నిజమైంది అనుకుంటున్నావేమో, ఏమైనదో నువ్వు ఆలోచించుకో. ఏదో సంఘానికి వెళ్తున్నాను కదా, పోనీళ్ళు నమ్ముకున్నాను కదా, యేసుప్రభువుని నమ్ముకుంటే చాలు అనుకుంటున్నావేమో. నువ్వు ఆలోచించుకో సుమా. నువ్వు ఈ కాలానికి తగిన వాక్యం వినాలి, ఈ కాలానికి తగిన వర్తమానం కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా ఇంట్రెస్ట్ చెప్పండి, లేకపోతే పర్లేదు, దాని గురించి ఏం లేదు. ఏదో నమ్ముకున్నాను పర్లేదు, ఏదో సంఘానికి వెళ్తున్నావేమో, మోసపోతావు సుమా. మాకు ఒక సంఘం ఉంది, మాకు ఒక పాస్టర్ గారు ఉన్నారు, మాకు ఒక ఏమండి విశ్వాసులు ఉన్నారు, పర్లేదు అనుకున్నాం. అది నిజమైందో కాదో తెలుసుకో, వాక్యం దగ్గర రా. సంఘానికి అందరికీ వందనాలండి. మా అమ్మగారు ఎంతో ప్రేమగా పెంచిందండి మమ్మల్ని. తను నేను నోటి పక్క అనిపించినందుకు, కానీ దేవుడిలో మాత్రం ఎంతో బాగా నలిగిందండి. నలిగిన ఎంతో మళ్ళీ బాప్తిజం తీసుకుందండి మొన్న కాకినాడ వెళ్ళి. కానీ మా అమ్మ మేము చాలా సంతోషపడుతున్నామండి. మా అమ్మని రాజ్యం చేసుకున్నామని మేము సంతోషిస్తున్నామండి. కానీ చాలా బాధపడ్డదండి. ఆ బాధ అంతా మేము చూడలేకపోయామండి. ఎంతగానో నాయన దేవుడికి పెట్టండి, ఆయన ఈ రాత్రిని చేర్చుకోకండి, నేను చూడలేకపోతున్నాను అని ఎంతగానో నాయన దేవుడికి మొదలుపెట్టామండి. ఆయన మరాలకి ఇచ్చాడండి. పది నుంచి ఆయన రాత్రిని చేర్చుకున్నాడండి. అందరూ వచ్చినందరికీ వందనాలండి. హల్లెలూయా. సహజంగా మనం ఆలోచన చేస్తే మరి ఒక పేద కుటుంబము, అలాగే అంతమంది పిల్లల్ని పెంచడము, వాళ్ళని సాకడము, వాళ్ళని ఇంకోటి ఏంటంటే తనకు తెలిసిన మా విధానంలో ఏదో ఆయన దగ్గరికి నడిపించుకోవడము, ఎన్నో బాధలు ఇబ్బందులు ఆమె పడి చివరిలో అసలైన సత్యాన్ని తెలుసుకున్నారు. మీరు కూడా కూడి వచ్చిన సహోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మగారు మా తాతయ్య దేవుణ్ణి నమ్ముకున్నారంట. మా అమ్మ వాళ్ళ నాన్నగారు దేవుణ్ణి నమ్ముకుంటే అప్పటి నుంచి కూడా మా అమ్మ దేవుడు అంటే విశ్వాసం ఎక్కువ. బాప్తిజం అంటే తీసుకోలేదు, కానీ విశ్వాసంగా మన వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న వెనకాల విశ్వాసంతో ఉండేది, ప్రార్థన చేసుకుంటూ. అలాగే ఇంక పెళ్ళి అయ్యాక ఇంకా దేవుళ్ళు ఇంకా బాగా ఎక్కువ బలపడ్డనమాట. ఇంకా పూజలకు వెళ్ళడం, ఈ విగ్రహాదాలకు వెళ్ళటం లేదు. మా అమ్మ పుట్టి పెరిగింది, కానీ ఏ దేవుడిని దండం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి లేవు.
అలాగే మమ్మల్ని కూడా పుట్టిన మమ్మల్ని కూడా కన్నది. కానీ మేము ఏ దేవుని దగ్గరికి వెళ్ళడం, పూజలు చేయడం, దేవుని దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టడం అటువంటిది మాకు తెలియదు. ఇప్పటికి వచ్చి పుట్టి పెరిగాం. కానీ అలాగే కూడా మా అమ్మ ఎప్పుడు మమ్మల్ని పంచలేదు. బలాల పండుగ జరిగేదంటే ఏదో నలుగురితో పాటు సంఘంలో ఉన్నామా చేసేమన్నట్టుగా ఉండేవాళ్ళం. కానీ అక్కడికి వెళ్తాం దేవుడి దగ్గరికి చేయడం అటువంటి లేదు. మా అమ్మగారికి సంతానం 12 మంది. ఇప్పుడైతే ఉన్నవాళ్ళు అయితే 9 మంది ఉన్నారు బతుకుండి. 2 పిల్లలు అయితే పెంపకం ఇచ్చింది మా అమ్మ. నాకు దేవుడు ఇంతమంది పిల్లలు ఇచ్చాడు కదా అని వాళ్ళ అక్క ఎంతో బతిమాలు అడిగింది. చెల్లి నాకు ఒక పిల్లలు ఇవ్వే, నాకున్న బిడ్డని నేను పెళ్లి చేసాను, రేపొద్దు నాకు ఏ ఆధారం లేదు, నీ కూతురు ఉందనుకో, నీ కూతురు నా కూతురులా చూసుకుంటాను, నేను పెంచుకుంటానంటే కృపనిచ్చామండి. సొంత అక్కకే కృపనిచ్చారు. తర్వాత పప్పల బండి అయినా వాళ్ళ అక్క వచ్చేది నారాయణ గారి ఇంటికి, మా ఇంటి ముందే వచ్చి అడిగితే అంటే కృప నా నిమ్మని ఆశనిమ్మని తను అడిగేదండి. మా అమ్మ దగ్గరికి వచ్చి ఆశను ఇవ్వండి, మీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా పెంచుకుంటామంటే మా నాన్నకి ఆశను ఇవ్వడం అస్సలు ఇష్టం లేదండి. మా నాన్న అస్సలు ఇష్టపడలేదు. మా అమ్మ బలిగంతోనే ఆశను ఇచ్చిందండి. ఆశను ఇచ్చిన కానీ మా నాన్న చాలా బాధపడ్డాడు. తను అనేది నెలలా తీసుకొచ్చి పెడతాను అక్క, మీ పిల్లల్ని చాలా బాగా పెంచుకుంటాను అని అనేదండి. అలాగే ఆశను ఇచ్చేవాడు. ఆశను ఇచ్చాక ఉన్న వాళ్ళందరిలో దేవుడు మమ్మల్ని అందరినీ బాగా చూసేదండి. మా అమ్మ 2 రోజులు మాత్రం పురుడు వేసుకొని 2 రోజులే మంచాన్ని ఉండేదండి. మంచం మీద ఉంది. 3వ రోజు మామూలుగా సాగరం వెళ్ళిపోయింది. అలాంటి తల్లి ఎవరికి ఉండదండి. ఆ తల్లి రుణం మేము జీవితంలో తీర్చుకోలేమండి. ఎన్ని జన్మలు కష్టపడి తను తిండి తినకుండా మాకు తిండి పెట్టి మమ్మల్ని చాలా బాగా పోషించింది. అందరికీ పెళ్ళిళ్ళు చేసింది, అందరికీ ఒక దారి చూపెట్టి అందరు బతుకులు ఇప్పుడు చాలా బాగున్నాయండి. మేము అందరం కూడా దేవుళ్ళనే ఉన్నాము. ఎవరం పూజలు అంటే ఏంటో ఎవరు దేవుడు దైవంలో మేమందరూ చాలా బాగున్నాం. కానీ మా అమ్మ ఆఖరి స్థితిలో చాలా బాధపడ్డామండి. మేమంతా చాలా ఏడ్చాము. రోజు స్నానం చేయించేవాళ్ళప్పుడు మేము చాలా ఏడ్చేవాళ్ళం. దేవుడికి చాలా ప్రార్థన చేసి నాయన మా అమ్మను బాధను మేము చూడలేకపోతున్నాం తండ్రి, తల్లిని అంటే ఎన్నన్నా చేయగలుగుతున్నాం కానీ తన బాధను చూడలేకపోతున్నాం. నాయన దీచితమైతే అమ్మని మీ దగ్గరికి పిలుచుకో ప్రభు అని దేవుడిని చాలా అడిగేవాళ్ళు. దేవుడు మా బాధ మరి ఆ రోజు నాగబాబు వచ్చాడండి. మంగళవారం రోజు వచ్చి ఆ రోజంతా నాగబాబు చాలా బాగా ప్రార్థన చేశాడు అమ్మ గురించి, అమ్మని దేవుడు పిలుచుకోవాలని. కానీ మా అమ్మ అయితే కూతురు చేత, కొడుకుల చేత, మనవరాల చేత, మనవల చేత, అందరి చేత కూడా తన నోట్లో కొబ్బరికాయలు లేట అన్నీ పోయించుకుంది. అందరితో మాట్లాడింది, అందరినీ చూసుకుంది సంతోషంగా. మరి దేవుడు సొంతంగా మరి పిలుచుకున్నాడు. మరి దేవుడి చిత్తమై అమ్మ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలని మీరందరూ కూడా మీ ప్రార్థనలో పెట్టమని ఈ చిన్న సాక్షి దేవుడి తెలుసుకుని చెప్తావా? సంఘ ప్రజలందరికీ కూడా వందనాలండి. మా అమ్మగారు ఇంతకాలం కూడా చాలా నామకార్థంగానే జీవించారు. అయితే నాకు తెలిసిన కృప ఏంటంటే ఆయనలోని సత్యం తెలుసుకొని నా ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కావచ్చు, ఆయన కృప నా ద్వారా నెరవేర్చుకున్నాడండి ఆయన. ఎందుకంటే నామకార్థంగానే జీవించాడండి ఎంతకాలం కూడా. కానీ చివరిలో నీ సత్యం తెలుసుకుందండి నా ద్వారా. ఆయన కృప కృతజ్ఞతాస్తుతులు. నేను అనుకోలేదు నిజంగా మా అమ్మ ఇలాగ నా అమ్మలు బాప్తిసం తీసుకుంటామని. చాలా సార్లు బాధపడేదాన్ని నేను. అమ్మ ఇంతమందిని కన్నావమ్మా, నువ్వు సత్యంలో లేవమ్మా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావమ్మా, ఇది దుర్బోధలమ్మా ఇవన్నీ చెప్తే అవునమ్మా నిజమా అనేది. కానీ బాప్తిసం తీసుకున్నది కాదండి. ఒకసారి ఎందుకో పాస్టర్ గారు వాళ్ళు చెల్లగాళ్ళకి చెప్పారు, ఇలాగా మీ అమ్మగారితో ఒకసారి బాప్తిసం అని చెప్పండి అమ్మా, ఆయన రాజ్యం తీసుకెళ్తాడో. ఒకసారి మేము ఇలాగ బాధపడ్డాము, మా అమ్మగారు మా నాన్నగారు బాప్తిసం తీసుకోవాలని చెప్పారు. ఆ విషయం మా అమ్మకి వచ్చి చెప్పాను. ఏమంటే మా అమ్మకి బుర్ర వెలిగిందో లేదో తెలియదు. వెలిగిందని నిజంగా చెప్పగానే అమ్మ నేను బాప్తిసం తీసుకుంటానమ్మా అని గట్టిగా. నేను ఆ రోజు మేము ప్రేయర్లో ఉన్నాను శనివారం నాడు. ప్రార్థన జరుగుతుంటే ఫోన్ చేసి అమ్మ ఈ రోజున బాప్తిసం తీసుకొని, నేను ఎప్పుడో తీసుకున్నాను చిన్నప్పుడు, అది నాకు తెలియదు. ఎక్కడో తీసుకున్నాను, ఎల్లసావరంలో ఎక్కడో తీసుకున్నాను నేను బాప్తిసం, అది నాకు తెలియదమ్మా. ఇప్పుడు నేను తీసుకోవాలి బాప్తిసం, మీ సంఘంలో తీసుకోవాలి నేను అని చెప్పి పొట్టుదలగా వచ్చిందండి. ఆ రోజు శనివారం అండి. శనివారం నాడు చెప్పి ఆదివారం పొద్దున్నే ఇంకా అందరినీ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా తొలదొర పెట్టేసిందండి ఆమె.
నేను బాప్తీసం తీసుకోవాలి నిజంగా మేమందరం ఆశ్చర్యపోయాం. నిజంగానే ఆయన కృప ఏంటంటే చివరిలో ఆవిడ రక్షణ తీసుకొని ఆ రాజ్యం వెళ్ళిందని. నిజంగా ఇంతమంది కూడా ఈ ఊర్లో ఎవ్వరు కూడా గేదెలకి బాగోపోయినా మనసుకు బాగోపోయినా రత్నం మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతుంది మాకు అని అందరూ వచ్చి తీసుకెళ్ళేవారండి. నేను అనుకున్నది నా అమ్మాయి కంపల్సరీ ఆయన రాజ్యం వెళ్ళాలి అని పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు నిజంగా సర్వశక్తి మంత్రి కృప ఆమెను రక్షించి ఆ రాజ్యం తీసుకెళ్ళాడండి. నిజంగా సంఘవల్లి చేసిన ప్రార్థనతో కూడా పాస్టర్ గారు అయ్యగారు చేసిన ప్రార్థన ఇవన్నీ కూడా ఆయన ఆలకించి ఆమెను ఆ రాజ్యం తీసుకెళ్ళడానికి సహాయం చేస్తాను. మీకు అందరూ కూడా వందనాలండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలండి. పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా నా వందనాలండి. మరి అమ్మ గురించి అక్కలిద్దరూ చెప్పారు. వాళ్ళకి తెలిసినంతగా నాకేం పెద్ద తెలియదు, కానీ నాకు తెలిసింది మా పెద్దమ్మ నాతో చెప్పింది. నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ సాకిరేవు దగ్గరే మమ్మల్ని అందరినీ కనేదంటండి ఎక్కువ శాతం. ఎందుకంటే చాలామంది నీళ్లు పోసుకున్న తర్వాత పుట్టింటికి వెళ్తారు, పుట్టింట్లోకి అంటారు. కానీ మా అమ్మ అలా ఏం కాదు. నొప్పులు వస్తుంటే కూడా బట్టలు ఉతుకున్న రోజులు ఉన్నాయంటండి. మమ్మల్ని అందరినీ పెంచడానికి అందరూ వేసిన గింజలు అన్నం మెతుకులు పిండి కూడా పెట్టేదంట. అలాగని పెద్దమ్మ నాకు చాలాసార్లు చెప్పింది. నా చెల్లెలు పడ్డ కష్టాలు అన్నీ కాదు, ఇంతమందిని అసలు ఎక్కడా చూడలేదు, ఇంతమందిని కనేది 3వ రోజే మళ్ళీ సాకిరావుకి వెళ్ళేది అనేసి మా పెద్దమ్మ చెప్పిందండి చాలాసార్లు. చివరి రోజుల్లో నేను అమ్మని చాలా దగ్గరగా చూసేదానండి. పక్క ఊరు అవ్వడం వల్ల వారానికోసారి 15 రోజులకి అలా అమ్మ పెద్దమ్మని పెన్షన్ తీసుకొచ్చినప్పుడు అలా కూడా వచ్చేదానండి. మా అమ్మ ఒకటే అనేదండి, చివరి వరకు కూడా చనిపోతానని అనుకోలేదండి. ఆమె ఇంకా పిల్లల్ని చూడాలి, కూతుర్లతోటి మనోళ్ళతోటి ఉండాలి, మా రాజన్ని పిల్లల కోసం ఉండాలనేసి మా అమ్మ చాలా ఆశపడిందండి. నేనుంటే నా ద్వారా వచ్చే డబ్బులు వాళ్ళు తింటారు కదమ్మా అనేసి అనేదండి. ఆ పుండి దగ్గర పట్టుకొని ఏం కాదు కదమ్మా, నాకు ఏం కాదు కదమ్మా, ఈ మాట ఒకటే అనేదండి. ఏం కాదు కదమ్మా, ఇది తగ్గిపోద్ది కదా, ఏం కాదు కదమ్మా, నాకు క్యాన్సర్ కాదమ్మా, ఎదవలు అలా చేశారంటే నాకు క్యాన్సర్ కాదనేదండి ఈ మాట అనేది. ఏదేమైనా ఆవిడ సాక్ష్యం మాత్రం క్రీస్తుని తెలుసుకోవడం అయితే చిన్నప్పుడే తెలుసుకుందండి. ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఉదయాన్నే తలస్నానం చేసేసి బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయేదండి ప్రార్థనలు చేయడానికి. మా చిన్న వయసు నుంచే ఎవరు చనిపోయినా సరే సమాధి దగ్గరికి పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయేదండి. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా మరి తెలిసినప్పటి నుంచి కూడా అంత గొప్ప దేవుళ్ళు అలా సాగింది. చివరికి మరి ఆవిడ మరణం కూడా ఆ రోజు సమాధి జరగడం అయ్యగారి చేతుల మీద కూడా ఎవరు కూడా స్త్రీలు ఎవరు కూడా పెట్టి మోసిన దాఖలాలు లేవండి. ఆ భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. మా అమ్మ పెట్టిన కనీసం భుజాన్ని ఎత్తుకునే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడండి. అలాంటి తల్లిని మోసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అమ్మ ఆత్మకి మరి శాంతి కలగాలి. ఆమె పరలోక రాజ్యంలో ఉందండి. ఒక రోజున మనమందరం కూడా ఆమెను చూస్తాం ఖచ్చితంగా. మన నిరీక్షణ అదే. మనం దేవుని యందు కేవలం నిద్రిస్తున్నాం మాత్రమే. ఈ లోక సంబంధంగా చనిపోయినప్పటికీ ఆయన దృష్టిలో మనం నిద్రిస్తున్నామండి. ఆయన వచ్చినప్పుడు కడబూర మ్రోగినప్పుడు మనమందరం కూడా కలుసుకుంటాం. అదే రీతిగా మేము మా అమ్మని చూస్తామన్న నిరీక్షణ అయితే మాకు ఉందండి. మీరందరూ కూడా అమ్మ గురించి ప్రార్థన చేయండి. అలాగే విడువబడిన కుటుంబం, ముఖ్యంగా మా వదిన, మా చిన్నదిన, 2 పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే తనే చివరి వరకు చూసుకుంది దగ్గరుండి. కూతుళ్ళన్న వల్ల ఉన్నాం కానీ వచ్చి 2-3 రోజులుండి వెళ్ళాం. కానీ ఎక్కువగా మా చిన్నదిన కనకే తన దగ్గరగా ఉండి చూసి అన్ని సేవలు చేసిందండి. ఎన్ననుకున్నా అమ్మమ్మే కదా తోడుగా ఉండేది. మరి ఇప్పుడు అమ్మమ్మ లేదు. ఆ 2 పిల్లల్ని పెట్టుకుని తను ఇక్కడ ఉండాలి. దేవుడు తనకు ధైర్యం ఇవ్వాలని, తనకు పోషణ చూపించాలని మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మీరందరూ కూడా పిల్లలు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు. మీరు కూడా వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ అమ్మగారు ఏ విధంగా వాళ్ళు జీవించారో, ఆ తర్వాత ఏ విధంగా రక్షణ పొందారో మీరు విన్నారు. కాబట్టి వినేటువంటి మీరు కూడా ఇంకా ఆయన అంగీకరించకుండా ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం ప్రాణం శాశ్వతం కాదు. ఎప్పుడొకప్పుడు ఈ గుడారాన్ని విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తామనేది ముఖ్యం. ఇప్పుడు రేపు దినాన పిల్లరా ఆమె అక్కడ మధ్యాకాశంలో ఆయన రాజ్యంలో కలుసుకుంటామని
ఒక విశ్వాసం బైబిల్ని బట్టి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. అలాగే రేపు నువ్వు ఒక సమయం అయిపోయినప్పుడు ఆయన తీసుకుంటే నువ్వు ఎక్కడుంటావు నువ్వు ఆలోచించుకో. ఇప్పుడే ఆయన్ని తెలుసుకొని ఆయన అంగీకరించి ఆయన నామములో బాప్తిజం పొంది, అలాగే ఇప్పుడు రెండవసారి ఆయన భూమిని నాశనం చేయడానికి వచ్చాడని, ఇప్పుడు ఆయన ఎక్కిరమ్మని పిలుస్తున్నాడని, అదే కడబోర అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వీటిని నమ్మినట్లయితే ఈ ఇప్పుడు దినాల్లోనే ఏదో ఒక దినంలో ఆమె ఎలా తిరిగి లెగుస్తూ, మృతులైన వారు అనేక మంది లెగుస్తారు, సజీవులైన వారు కూడా లేపబడతారు. కాబట్టి ఇది మీ అందరూ కూడా సాక్షార్థంగా తెలియచేయబడింది. రేపటి దినాన మాకు ఎవరు ఆయన గురించి చెప్పలేదు, మేము నమ్మేవాళ్ళమే, మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రక్షించేవాడు, పాపాలు క్షమించేవాడు, ఆయన వల్ల రక్షణ కలుగుతుందని మాకు ఎవరు చెప్పలేదు. చెప్పకపోవడం అని మేము విగ్రహారాధనో లేకపోతే ఈ మతశాఖ సంఘాలు, ఈ యేసునామ సంఘాల్లో కూడా దుర్బోధ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఏదో సంఘాల్లో మేము కొనసాగాం, కానీ మాకు తెలియక, మాకు కూడా తెలిసి ఉన్నట్టయితే మేము కూడా నమ్మేవాళ్ళమే అని రేపు మా మీద ఎవ్వరూ నేరం మోపకుండా ఈనాడు సాక్షార్థంగా మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి కొద్ది మాటల్లో మీకు చెప్పడం జరిగింది. మీరు గనక ఏ ఒక్కరైనా రేపు ఈ రాకడను పోగొట్టుకుంటే రేపు భయంకరమైన ఉగ్రత భూమి మీదకు, దేవుని ఉగ్రత వస్తుంది. ఈ లోకం ఇలాగే ఉండదు. నీతిమంతులు ఉన్నారు కాబట్టి భూమి ఇలా ఉంది. నీతిమంతులు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ప్రళయాలు వస్తాయి, బైబిల్ చెప్తుంది. అప్పుడు ఎవ్వరూ రక్షించలేరు. కాబట్టి ఈ కూడిక ద్వారా ఈ మంచి మాటలు, రక్షణ మాటలు మీకు వినేటువంటి అవకాశం కలిగింది. వాళ్ళ కుటుంబాన్ని ఆయన దీవించునుగాక. హల్లెలూయా. ఆమె యొక్క కూతుళ్ళని, కొడుకులని, మనవళ్ళని, మనవరాలని అందరిని కూడా ఆయన దీవించునుగాక. అలాగే వచ్చిన వారందరిని కూడా పేరు పేరు ఆయన దీవించునుగాక. అందరి మీద ఆయన కృప ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ఈ లోకం కాదు కాదు. పిల్లారా, ఈ లోకం ఇంతకాలం ఉందంటే ఆయన తన సువార్త ప్రకటించుకోవడానికే ఉంది. ఎందుకంటే మనుషులను నాశనం చేస్తే సువార్త ప్రకటించుకోవడానికి వీలు కాదని సువార్త ప్రకటించుకోవడం కోసమే ఈ 2000 సంవత్సరాలు ఈ లోకం ఉంది. ఈ లోకంలో మనుషులు, జంతువులు, పక్షులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సువార్త ప్రకటించుకోవడం అయిపోయింది లోకానికి. ఇక అంతంలో ఉన్నాం. ఇప్పుడు అంతం అంటే ముగింపు. ఆయన రాకడే ముగింపు అన్నమాట. ముగింపులో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా సాక్షార్థంగా ఉంటాయి. ఈ మాటలు రేపు మాకు తెలియదు అన్నప్పుడు ఈ స్వరం మరలా నీకు వినపడుతుంది. అందరూ తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రియమైన వారారా, మీరు విగ్రహారాధనలో ఉన్నారా, ఆచారాల్లో ఉన్నారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు రావడం సంతోషం. అలాగే ఈ యొక్క మతశాఖ సంఘాలకి, అంటే దుర్బోధ సంఘాలు కూడా ఉన్నాయి, చాలా సంఘాలు. ఆ సంఘాలకు వెళుతున్న వారు కూడా మీరు కూడా ఆలోచన చేయండి. నేను వెళ్ళేది కూడా సంఘమే, మా పాస్టర్ గారు కూడా మంచోడే, పర్లేదు నువ్వు అనుకోవచ్చు. కానీ బైబిల్ దగ్గరికి రండి, సత్యం దగ్గరికి రండి, వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు పొట్టేదో నిజమైంది ఏదో మీకు తెలుస్తుంది సుమా. కాబట్టి ఆమె అలాగే చివరి సమయంలో రత్నం గారు అదే విధంగా వచ్చారు, ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు. వాళ్ళ కుటుంబంలో కూడా కొంతమంది తెలుసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా నామకార్థ సంఘాలకు వెళుతూ వాళ్ళ కొంతమంది కూతుళ్ళు తెలుసుకున్నారు. అలాగే మిగతా కూతుళ్ళు కూడా నామకార్థంగా సంఘాలకు వెళుతూ అయ్యే సత్యం అనుకొని వాళ్ళు కొనసాగుతుండవచ్చు. కనుక నాయన వాళ్ళని కూడా మీరు దర్శించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు, మేము నమ్ముతూ ఉన్నాము నాయన. ఈ కూడికల ద్వారా నీ బిడ్డ నాయన నిద్రించిందే తప్ప అది మరణము కాదు, అది నిద్రే కానీ నాయన మరొకటి కాదు నాయన. కనుక దినాన మేము మధ్యాకాశంలో ఆమెను కలుసుకుంటాం. ఆమె సజీవురాలుగానే ఉంది. కాబట్టి ఇక్కడ కూడిన వారు కూడా ఈ యొక్క కూడిక ద్వారా నీ మాటలు వినడానికి సహాయం చేసినందుకు వందనాలు మా తండ్రి. ఇప్పుడు మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు నాయన. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు మాట్లాడి ఆశీర్వాదకర మాటలు వినేలాగా సహాయం చేసినందుకు వందనాలు. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందండి.
ఆయన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, రాబోయే ఉగ్రతను మీరు తప్పించమని, సహాయం చేయమని యాశ్వమేశ్వరాన్ని మిక్కిలిగా బ్రతిలాడుచు అడుగుచున్నాము. ఆమేన్. శృంగారా నగరమందు జయ గీతములు పాడెదము, సియోను వరుని చేరి, సియోను వరుని చేరి. శృంగారా నగరమందు జయ గీతములు పాడెదము, సియోను వరుని చేరి, సియోను వరుని. హల్లెలూయా.